ధ్యానం చేసాము. దానికంటే ముందు ఈ వాక్యం చదవండి ఒకసారి. వాక్యం చదువు త్వరగా. అడిగిందే చదవండి, మిగతా అక్కర్లేదు. ఇది చదవండి, ఇది చదివి పెట్టండి. వాళ్ళు చదువుతున్నవాడు విందురని నేను ఎవరితో మాట్లాడాలి? ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? వారు వినడానికి సిద్ధపరుచుకొనరు. ఆ మాట మీరు ఒకసారి చూసారా అమ్మా? నా చూడండి, అందరూ పాతోళ్లే, కొత్త వాళ్ళు ఎవరు లేరు. నా చూడండి, ఇర్మియా 6:10. నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి రిఫరెన్స్లు. బట్ వినండి, వింటూ నోట్ చేసుకోండి, చూస్తూ వినండి. చూస్తూ సరిపెట్టుకోమాకండి. ఏమండి అక్కడ అంటున్నాడు దేవుని వాక్కు, దేవుడు మాట్లాడుతూ విందురని, వింటారు అని ఎవరితో మాట్లాడాలి? నేను నా మాట వింటారు అని ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు ఒక ఇంట్లో ఒక యజమానుని పిలిచి, జరం గారిని పిలిచి, ఏంటయ్యా మీ అమ్మాయి అట్లా చేస్తుంది చెప్పొచ్చు కానంటే, ఇప్పుడు ఆయన నలుగురిలో నా మాట ఎక్కడ వింటారండి, నా మాట ఎక్కడ నెగ్గిద్దండి అని ఆయన అంటే, ఇప్పుడు ఆయన పరిస్థితిని బట్టి అదే వయసున్న వాళ్ళు ఎలా అర్థం చేసుకుని ఎలా తీసుకుంటారు? అయ్యో, ఇంత చక్కగా ఆత్మీయుడిగా మారిన తర్వాత కూడా బిడ్డలు మాట వినట్లేదా? ఆయన హృదయంలో అంత దుఃఖం ఉండకపోతే అలా చెప్పాడు అనుకుంటామా లేదా? ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు వింటారని నేను ఎవరితో మాట్లాడినయ్యా? వాళ్ళు వింటానికి మనసు లేదు, మనసు సిద్ధపరుచుకోరు. నేను సేవకులను పెందలకాడ లేచి పంపిస్తాను, సేవకులను సిద్ధపరిచి నేను పంపిస్తాను. బట్ వినాల్సిన వ్యక్తికి వినే మనసు లేదు కదా. వింటారని నేను ఎవరితో మాట్లాడాలి? నేను అన్నాను, చాలా మంది మందిరానికి వస్తున్నారు, బట్ దేవుడు అన్నాడు నేను మాట్లాడదామని సిద్ధపరుచుకుని వస్తున్నాను. బట్ ఎవరితో మాట్లాడను? ఎవరు తమ హృదయాలని, ఈరోజు నేను దేవుని ఎదురుకెళ్ళి నిలబడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు. అది నా విషయంలో మంచి చెప్పని, భవిష్యత్తు చెప్పని, నా ఉన్న చెడు చెప్పని, ఏదైనా చెప్పని, నా దేవుడు వాక్యం మూలంగా నాతో మాట్లాడుతున్నాడు, మాట్లాడబోతున్నాడని హృదయాన్ని సిద్ధపరుచుకునే వాళ్ళు నా ముందు లేనప్పుడు నేను ఎవరితో మాట్లాడను అని దేవుడు బాధపడుతున్నాడు. అది నీ గురించినేమో ఈ రాత్రి ఒకసారి పరిశీలన చేసుకుని వినడానికి హృదయాన్ని సిద్ధపరుచుకుని రా. ఇప్పుడన్నా సిద్ధపడిన మనసుతో దేవుని వాక్యం వింటే దేవుడు నీ జీవితం కొరకు, నీ ఆత్మీయతతో సరిచేడు కొరకు ఏమి నీతో మాట్లాడుతున్నాడో నీకు అర్థమైంది. లేకపోతే ఇక్కడ ఏదో ప్రదర్శన చేసినట్లుగా అయిపోతుంది. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ కష్టపడి వారం అంతా నేను పీపీటీ తయారు చేసుకుని వస్తున్నా. మీరు ఆ శ్రద్ధ అంతా ఇమేజ్ల మీద పెట్టమాకండి. ఆ ఇమేజ్ ద్వారా నీకు ఏమి నేర్పించాలనే తాపత్రయం పడుతున్నామో, ఫైనల్గా వాక్యులు మనము ఏం నేర్చుకోవాలి దాని మీద మనసు పెట్టండి. హల్లెలూయా. ఒకసారి గడిచిన వారం మనం నేర్చుకునే విషయాలు మీకు గుర్తున్నాయా? గడిచిన వారం ఏం నేర్చుకున్నామో చూడండి. గడిచిన వారం మనం నేర్చుకునే విషయాల్లో మొదటిది, దేవునికి అందరి హృదయాలు తెలుసు. రాజు తన తర్వాత రాజుగా అయ్యేవాడికి మొత్తం రాజ్య పరిపాలనలో ఒకటే చెప్పాడు, నీ హృదయం దేవుడు తెలుసు, హృదయంతో దేవుడిని వెతుకో, నీకు దేవుడు తోడుగా ఉంటాడు, ప్రత్యక్షం అవుతాడు. నువ్వు దేవుడిని వదలబెట్టమాక, దేవుడిని వదిలేస్తాడు. హృదయం జాగ్రత్త అని చెప్పాడు. అంత గొప్ప రాజ్యాన్ని చేతిలో పెడుతున్నప్పుడు కొడుక్కి చెప్పింది, హృదయాలు దేవుడు తెలుస్తున్నానా, హృదయం జాగ్రత్త అని చెప్పాడు. రాజ్యాన్ని పరిపాలిస్తానికి హృదయం జాగ్రత్త పెట్టుకోవాలంటే, జీవితాన్ని కట్టుకోవాలన్నా, కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, కాపురాన్ని కట్టుకోవాలన్నా నీ హృదయము ఎంత ప్రాముఖ్యమైందో ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి. గడిచిన వారు మనం చూసాం. చెడు హృదయము దేవునికి అసహ్యం. దురాలోచనలతో ఉండే హృదయము, చెడిపోయిన ఆలోచనలు, దుష్టాలోచనలు వచ్చే హృదయము దేవునికి అసహ్యం అని చెప్పనే విషయం గడిచిన వారు మనం నేర్చుకున్నాం. ఏంటిదంటే అది అసహ్యం. అంతేకాదు, దేవుడు నేరస్తుడిగా చూస్తాడు. ఆ వ్యక్తి దేవుడి దృష్టికి ఎలా ఉంటాడంట? లోకంలో వాడు ఏదైనా నేరం చేస్తే అది రుజువైతే వాడు నేరస్తుడు. దేవుని దృష్టిలో అట్లా కాదు. నీ అంతరంగంలో చెడు ఆలోచన ఉంటే నువ్వు చేయలేకపోవచ్చు, నీకు పాసిబిలిటీ లేక, బట్ ఆలోచన ఉన్న కారణం చేతే నువ్వు దేవుని దృష్టిలో నేరస్తుడు అవుతావని గడిచిన వారం మనం నేర్చుకున్నాం. హృదయం బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ఆదికాండంలో జలప్రళయం పంపించినప్పుడు దేన్ని చూశాడు ఫస్ట్? ఆయన హృదయంలోని ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా చెడు ఆలోచనలు, తలంపులను చెడిపోయి సంతాపం నుండి జలప్రళయంతో వారిని నాశనం చేశాడు. చెడిపోయిన హృదయంతో ఎంతకాలం ఉంటావని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. చెడిపోయిన హృదయం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నింపబడితే, అసలు చెడిపోయిన ఆలోచన రావడానికి కారణం నీ హృదయం ఖాళీగా ఉంటాం. ఖాళీగా ఉన్న హృదయంలో ఒక దురాత్మ వెళ్ళిపోయి 7 దురాత్మలు వచ్చి కూర్చోవడం వల్ల వాడు మునుపటి కంటే ఇప్పుడు మరీ పాపిష్టుడు అయిపోతాడు. అలా కాకుండా నువ్వు నింపబడితే ఏమండి, ఆకు వాడక ఫలం ఇచ్చేట్టు వలె మార్చబడతావు. నీ కొదువును గురించి ఆలోచించుకుంటున్నావే, అది నీ దేవునికి తెలుసు.
బాధను గురించిన ఆలోచన కూడా దేవునికి తెలుసండి. ఆమేన్. ఈనాటి వాక్య ధ్యానం దురాలోచనలు తర్వాత భాగం. మొన్న ఒక భాగం చూసాం కదా, అవలేదు. ఇంకో తర్వాత భాగం చూడండి. నువ్వు మాట్లాడు. చూడండి, సామెతలు 16:1. ఎవరైనా చదివి పెడతారా? చదవమనే చదవండి, మిగతా మొత్తం ఇక్కడ వస్తాయి. హృదయ ఆలోచనలు మనుషుని వశము. ఇప్పుడు మళ్ళీ చెప్పండి అండి అందరూ ఆ మాట. హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. చూసారా మైండ్లో ఎన్ని ఆలోచనలు వస్తున్నాయో? పనిచేసేవాడు తక్కువ వస్తాయి, కానీ ఖాళీ కూర్చుండి ఎక్కువ వస్తాయి. పిచ్చి పిచ్చి ఎక్కువ వస్తాయి. ఖాళీగా ఉన్నోడు హృదయాలు పిచ్చి పిచ్చి ఎక్కువ వస్తాయి. పనిచేసేవాడు కాస్త మంచి ఆలోచనలు వస్తాయి. చక్కని ప్రత్యుత్తరం ఎవరేస్తారు చెప్పనా? దేవుడు నీకు చక్కని నీ ఆలోచనలు బట్టి నీకేమి ఇవ్వాలో అది ఇస్తాడు అనమాట. నీ ఆలోచనలు బట్టే, క్రియలు కాదు. మనసులో పెట్టుకుని బయట కూడా చేయొచ్చు వేషధారులాగా. మనుషులు మోసపోచ్చగలం కానీ దేవుడిని మోసపోచ్చలేవు. వాక్యం చెప్తుంది, నీ ఆలోచనలు బట్టి ఆయన ప్రత్యుత్తరం నీకు ఉంటుంది. ఆయన ఏం చెప్పాలో ఏం చెయ్యాలో నీకు చేస్తాడు. ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ సందర్భం చూస్తే మీకు ఏమైనా అర్థమవుతుందా అమ్మా? మీకు స్లైడ్ అర్థమైతే కాసేపు ఆగండి. అందరికి అర్థం లేదు చూసుకున్నాక మీరు ఓపెన్ చెప్దు గారు. కొంతమంది ఏం కానీ టక్కని చెప్పేస్తున్నారు. ఇది యోబు, ఇది యెహోషువ అనుకుంటే తొందరగా చెప్పేస్తున్నారు. ఆగండి, మిగతా వాళ్ళు ఉంటారు కదా. ఈ సెంటెన్స్ అంతా ఒక అధ్యాయం అండి. ఈ మొత్తం స్లైడ్ అంతా ఒక అధ్యాయం. ఎవరైనా గెస్ చేసి ఏ అధ్యాయం చెప్పగలరా? చేయి చూపించండి. చెప్పగలరా ఏ అధ్యాయం అది? అమ్మా కాదు. అక్కడేం జరుగుతుంది? పడుకుంటున్నాడు, కూర్చుంటున్నాడు, ఏమండి నిలబడుతున్నాడు, నడుస్తున్నాడు. ఇంకా ఆలోచన బ్రెయిన్లో అక్కడ వెలుగుతుంది చూడండి. ఆలోచిస్తున్నాడు, నోట్ చేసి మాట్లాడుతున్నాడు. ఇది అంతటి సినారియోలో ఆ వ్యక్తి అనమాలు ఎవరున్నారు? ఇప్పుడు ఆలోచన చేసి చెప్పండి. ఇదంతా ఏం చూపిస్తుంది? 39వ కీర్తన చెప్తుంది, మీరు తీయక్కర్లేదు. ఒక మనిషి నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, నడక, పడక, ఆలోచన, తలంపు పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్న దేవుడుగా ఉన్నాడంట. మాట నాలుకకు రాక మునిపే, నువ్వు బయటికి చెప్పక మునిపే ఆయన ఎరిగిన దేవుడుగా ఉన్నాడంట. హల్లెలూయా. నువ్వు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు తలంపు పుట్టక మునిపే నీకు ఎలాంటి తలంపులు పడుతున్నాయో కూడా ప్రభువుకు తెలుసు. ఆయన దగ్గర నువ్వేది దాయలేవు సుమా, అది గుర్తుపెట్టుకో. నువ్వు నా దగ్గర దాయకలో. కొందరు తాము నీతిమంతులముగా కనపడడానికి, తాము భక్తిపరులముగా కనపడడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎన్ని లోపాలు ఉన్నా దేవుని బిడ్డల దగ్గర ఎంతో భక్తిపరులాగా కనపడే ప్రయత్నం చేస్తారు, ఎంతో భక్తిపరులాగా మాట్లాడతారు. బట్ దానివల్ల నీకు మేలు రాదు. నువ్వు కూర్చున్నా, పడుకున్నా, ఏమండి నువ్వేం చేస్తున్నా. అందుకే దావీదు గారంట మంచం మీద పడుకుని కూడా ఏం ధ్యానించేవాడంట? అది ఎలా ఉండేదంట? ఆయనకి క్రొవ్వు మాతోడు దొరికినట్లుగా దొరికేదంట. ఏమండి? ఎందుకంటే ఆయన తెలుసు దేవుడు ఈ నిత్యము మన హృదయాన్ని పరిశీలన చేస్తాడని. కాబట్టి పడుకునే ముందు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ పడుకునేవాడంట. ఓకే ఫైన్. నువ్వేం ధ్యానిస్తావు ఉంటావు పడుకునేటప్పుడు? ఫోన్ చూసుకుంటూ పడుకుంటున్నావా? కళ్ళు టప్పమంటే జాగ్రత్త. నువ్వు కాదు, నువ్వు చెప్పు. నువ్వన్నా నేను. నువ్వేం ఆలోచిస్తూ పడుకుంటున్నావు రాత్రిపూట? అమ్మా నీ ప్రతి ఆలోచనకి ఆయన జవాబు ఇచ్చి దేవుడు కొన్నాడు. ఇప్పుడు ఈ సందర్భం ఏంటో మీరు ఎవరన్నా గెస్ చేసి చెప్పగలరా? మీరు ఆగండి అన్నా ఫస్ట్. మీకు అర్థమైతే మీరు ఆగండి. మీరు చెప్తే మిగతా కూడా గెస్ చేయాలి కదా. ఈ సినారియో ఏమన్నా మీకు అర్థమవుతుందా? అదిగో పైనుంచి ఒక వెలుగు అంటే ఏదో స్వరం ఈయన దగ్గరకు వస్తుంది. ఈయన ఎవరో ప్రార్థన చేస్తున్నాడు. ఆ పక్కన ఒక పెయ్యి ఉంది, ఆవు ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏమన్నా అర్థమవుతుందా? కాదు. అది ఎవరు కష్టం లేండి, ఇది పట్టుకోవడం కష్టం. ఎవరు కాదు. ఒకసారి మీరు ఆ వచ్చిన ఒకటి చదివి పెట్టండి. ఆయన ఎవరంట? సమూయేలు. చూడండి ఇక్కడ వచ్చేస్తా చూడండి వచనం కూడా. సమూయేలు దేవునితో అంటున్నాడు. దేవుడు అన్నాడు, ఒరే నువ్వు చెడిపోయిన సౌలు గురించి ఎందుకు అంత ఏడుస్తున్నావు?
సౌలు పోతే ఏంటి, నేను ఇంకొకటి నీకు ఇస్తాను రాజుగా అభిషేకించడానికి. అయ్యా మా వింటున్నారా, నేను అభిషేకిస్తాను, నేను ఇంకొకటి ఇస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళరా బాబు అని చెప్పినప్పుడు, అయ్యా సౌలు రాజు దుర్మార్గుడు అయిపోయాడు కదా, నేను అతనికి వారుగా ఇంకొక రాజుని అభిషేకిస్తా వెళ్ళారని తెలిస్తే సౌలు ఊరుకుంటాడా అని అడిగాడు. అప్పుడు దానికి అది అడుగుతున్నాడు చూడు, నేను వెళ్ళిన సంగతి సౌలు వినినడలా అతడు నన్ను చంపుననగా, యెహోవా నువ్వు ఒక పెయ్యను తీసుకుని పోయి. ఈ ఆలోచన అతనికి పుట్టిందా, దేవుడు ఇస్తున్నాడా? చూడండి, చాలా సందర్భాల్లో మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఇది పనిచేయదు. దేవుడు ఒక్కొక్కసారి మాట్లాడదని చేయమంటాడు, దేవుడు చెప్తాడు కానీ ఎలా చేయాలో రాదు, అర్థం కాదు. పాలు పోదు, ఒక్కొక్కరు ఒక మాట అంటారు, పాలు పోదు, కాళ్ళు చేయట్లేదు, ఏదో చెప్తూ ఉంటారు. ఫైన్, అలాంటి సందర్భంలో నీ ఆలోచనలన్నీ మూట కట్టి నువ్వు ప్రార్థించి, ప్రభువా నేను ఇలా చేయాల్సి ఉంది, ప్రభువా నా బాధ్యత ఇలా ఉంది, నువ్వు చెప్పిన పని ఇలా చేయాల్సి ఉంది, ఇవన్నీ నేను చేయలేకపోతున్నానేంటి అని చెప్పి నీ నిస్సహాయతను ఆయన ముందు పెట్టినప్పుడు నీ హృదయంలో ఉన్న ఆలోచనలకి ఆయన నువ్వు ఎలా చేస్తే ఆ పని నెరవేర్చగలవో ఆ ఆలోచనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడనమాట. హల్లెలూయా. ఆయన సమూయేలుతో మాట్లాడాడు, సమూయేలు నువ్వు వెళ్ళు అని చెప్పి అన్నాడు. ఆయన వెళ్తా సమస్య కాదయ్యా, మరి సౌలు తెలిసి చంపేస్తాడంటే ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన చంపేసే దేవుడు కాదు కదా, దానికి ఉపాయం ఎవరిచ్చారు? దేవుడు చెప్పాడు, నువ్వు అభిషేకిస్తాకని చెప్పి చెప్పుకుంటే అల్మాక, ఎక్కడికైనా అడిగినప్పుడు అభిషేకానికి చెప్పమాక, నువ్వు ఆ బెత్లెహేంకి వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి నువ్వేం చేస్తావనంటే, నేను బలియార్పణ చేయడానికి వచ్చే దేవుడు బలియార్పణ చేయమన్నాడు అని చెప్పి వెళ్ళు. అప్పుడు రాజు విన్నప్పుడు ఏదో బలియార్పణ చేసుకున్నాళ్ళే అని తెలిసి తప్ప అభిషేకించావని తెలియదు. ఏమండి, ఎలా చెప్పాడండి దేవుడు సలహా? మనకన్నా అనుభవం ఉన్నోళ్ళని, మనకన్నా పెద్దోళ్ళని ఏం చేయాలని అడిగినప్పుడు చెప్పినంత చక్కగా చెప్పాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. మన బలహీనత అండి చెప్పన, మన హృదయంలో నిజముగా దేవుడు ఎలాంటి మార్గం తెరుస్తాడనే ఆలోచన ఉంటే నిజంగా దేవుడు తెరుస్తాడులే, కానీ నీకున్న చిక్కుముళ్ళకి నువ్వు దేవుడిని అడగవుగా, నువ్వు దేవుని వైపు చూడవుగా, నువ్వు దేవునికి మొరపెట్టవుగా, నువ్వు దేవుని సహాయం పొందవుగా, నువ్వు జీవగ్రంథం బైబిల్లోనే కానీ దేవుని ప్రార్థన అందే కానీ దీనికి మార్గం ఏంటని చెప్పని దేవుని దగ్గర వెతికే ప్రయత్నం చేయవు. కాబట్టి ఎన్నో విషయాల్లో ఆగిపోతున్నావు, ముందుకెళ్ళలేక ఎక్కడ వ్యక్తి అక్కడే ఉంటున్నావు. ఇప్పుడు నేను అడగకపోతే ఎక్కడ ఉండేవాడు? అక్కడే ఉండేవాడు. అడగకే, నువ్వేదో చేయాలి, నీకేం చేయాలి అర్థం కావట్లా, కానీ చెప్పగలిగిన దేవుడు ఉన్నాడు, మార్గాలు తెరిచే దేవుడు ఉన్నాడు, జ్ఞానం ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఆలోచన పుట్టించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. సమూయేలు అడిగాడు, సమూయేలుకి చెప్పాడు, నువ్వు డైరెక్ట్గా అభిషేకం చేస్తానని చెప్పి కాకుండా నువ్వు వెళ్ళు, నేను బలియార్పణ చేస్తానికి వచ్చేదనే కారణం చేత నువ్వు వెళ్ళు అని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనంటే ఆశ్చర్యంగా, ఫస్ట్ ఒకడు వచ్చాడు ఎలియాబు అని చెప్పని. ఎలియాబుని చూసినప్పుడు ఈయన అనుకున్నాడు, హృదయంలో అనుకున్నాడు ఏమని, నేను అభిషేకించవలసిన వాడు ఎత్నే అని చెప్పని. దేవుడు వెంటనే మాట్లాడాడు. అది పక్కన పెట్టు, ఇతను అనుకున్నదానే మాట్లాడాడు. నువ్వు అనుకునేదంతా నేను తెలుసు, నా బాధ అది, నువ్వు అది పట్టుకో. ఏం చెప్పాడు పక్కన పెట్టు. ఫస్ట్ ఇక్కడేమో మొరపెట్టంగా అని చెప్పాడు. అక్కడ డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ గౌకుని వీడే అని అభిషేక తైలం పోసేస్తే దేవుని చిత్తం కాదు కదా. అప్పుడు వెంటనే ఆపుతున్నాడు. తెలుసా, దేవుడు కొన్నిసార్లు నీ ఆలోచన కట్టడి చేస్తాడు, నీ ఆలోచన కంట్రోల్ చేస్తాడు, నీ ఆలోచన హోల్డ్లో పెడతాడు. కాసేపేమో ఆయన అవసరం కోసం బుర్ర పని చేయకుండా చేస్తాడు, కాసేపు టక్కున ఆలోచన వచ్చేలా చేస్తాడు. ఎందుకంటే నీ అంతరంగాన్ని చదువుతున్నవాడిగా, నీ అంతరంగాన్ని నిత్యము చూస్తున్నవాడిగా, అది నువ్వు పడుకున్నప్పుడైనా, నువ్వు హాస్టల్లో ఉన్నప్పుడైనా, నువ్వు లేచినప్పుడు, నడిచినప్పుడు, పరిగెత్తినప్పుడు, ఏమండి నువ్వు ఎక్కడున్నా, చీకట్లో ఉన్నా, పాపం చేస్తూ ఉన్నా, నీ హృదయాన్ని స్పష్టంగా చూస్తున్న దేవుడు. ఇక్కడేమో రెండో వచనం ప్రార్థన చేస్తేనే మాట్లాడాడు, అక్కడేమో ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు వీడేనేమో అభిషేకం లోపు వెంటనే మాట్లాడాడు. సమయంలో అడగాదు, ఎందుకు మాట్లాడాడు? ఆలోచన చూస్తున్నాడు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యావా? నీ తలంపు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే దేవుడిని గద్దించినప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యావా? నువ్వు తలంచిన తలంపు దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైతే, ఇప్పుడు దేవుని మనసులో ఎవరున్నారు అభిషేకించబడ్డానికి? దావీదు ఉన్నాడు. సమూయేలు ఎవరు అనుకున్నాడు? ఇప్పుడు దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి అలాంటివి వచ్చినప్పుడు దేవుడు అడ్డుపడకపోతే పొరపాటు జరిగింది కదా.
అలా సమూయేలుకి దేవుడు అడ్డుపడ్డాడు. సమయంలో వాడు కాదు, పై రూపం చూడు మాకు అన్నాడు. నీకు అలాగే ఎప్పుడున్నా నువ్వు దాటి వెళ్తున్నప్పుడు అడ్డుపడ్డా? ఏ స్థాయిలో ఉన్నావు అంటే నిద్రపోతున్నావు. వినాలి, దేవుడు మన ఆలోచనలు దారి తప్పుతున్నప్పుడు అడ్డుపడేవాడుగా కూడా ఉంటాడండి. నువ్వు కనెక్ట్ అయి జీవిస్తే దేవునితో, నువ్వు ఆత్మీయ జీవితంలో మెలుకుతనంలో ఉంటే దేవుడు నీ ఆలోచనను మార్చుకోమని, నీ ఆలోచన వెనక్కి తీసుకోమని, ఆలోచన సరిచేసుకోమని చెప్పే విషయం నీకు అర్థమైంది. సమయంలో బాల్యం నుంచి దేవునితో కనెక్ట్ అయి జీవించాడు. హల్లెలూయా. అంతకన్నా శ్రేష్టముగా ఈ రోజున నిన్ను తన రక్తములో కడిగి ఏమండి తన ఆత్మనే నీలో ఉంచి నీలో నుంచి దేవుడు మాట్లాడుతున్నవాడుగా ఉన్నాడండి. ఆమేన్. ఎవరిలోంచి మాట్లాడతాడు దేవుడు? చాలా సందర్భాల్లో దేవుడు ఇక్కడ కాదన్న ప్రాబ్లం, మనలో నుంచే మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. వినండి, ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు చూడు, యెషయా గ్రంథము 28:29. ఇక్కడ చూడండి, అక్కడ అక్కర్లేదమ్మా అమ్మా, ఇక్కడ చూడండి, మీరు కష్టపడద్దు. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. అక్కడ చూడండి, నాకు కావాల్సిన మాట చూడండి. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధికమైన బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. నా వైపు చూడండి, మీరు ఎటు చూడొద్దు. మనము ఆ దైవ చిత్తములో నిర్ణయం తీసుకోవడం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంట? చూడండి, యెహోవా చేత దాన్ని నేర్చుకుంటాం మనం. దేవుడు నీకు నేర్పిస్తాడు. నా దాని కదప కన్నా దేవుడు దాన్ని నేర్పిస్తాడు. చూడండి, ఏమిస్తాడంట దాన్ని నేర్చుకునే వాళ్ళకి, ఆయన దగ్గర నేర్చుకునే వాళ్ళకి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి ఇస్తాడంట. నీకు మనసు ఉండాలి. దేవుని వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు ఇది దేవుని మాట, దేవుడి జ్ఞానం అని చెప్పని మనసుతో నువ్వు వింటే ఆయనే నేర్పిస్తాడు. యెహోవా చేత నేర్చుకుంటాం మనం. ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు దానిలో దైవికంగా ఎలా ముందుకెళ్ళాలో అది దేవుడే నేర్పిస్తాడు. ఇంతకాలం మనకి దేవుడు లేక ఏ పని చేసినా లోకపు రీతిలో, లోకానుసారంగా నచ్చిన రీతిలో ఏమండి సకల జనులు మర్యాద చొప్పున వెళ్ళిపోయాం. ఇప్పుడు మనల్ని జీవించడానికి వీలు లేదు, ఆయన చిత్తంలో బ్రతకాలి. అలా బ్రతకడానికి ఆయనే నేర్పిస్తాడు. అంతేకాదండి, మనకు ఎదురయ్యే పరిస్థితులలో ఆ పరిస్థితిని ఎదుర్కొంటానికి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి ఆయన ఇస్తాడంట. దేవునిలో ఈ భాగ్యం ఉందని నీకు తెలుసా? దేవునిలో ఈ భాగ్యం ఉందని తెలుసా? ఏమేస్తాడు? ఆశ్చర్యం. కొందరు జ్ఞానం ఆశ్చర్యం అనిపించింది. ఏంట్రా, ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందిరా, అమోఘం అనిపించింది కొందరు జ్ఞానం. అది ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, దేవుని దగ్గర నేర్చుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి తమ బోధకులకు మించిన జ్ఞానం వచ్చింది, తమ శత్రువులకు మించిన జ్ఞానం వచ్చింది, వృద్ధులకు మించిన జ్ఞానము వారికి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అక్కడేమో సమూయేలుకి దేవుడు దిశానిర్దేశం చేశాడు, తన ఆలోచనలు సరిచేశాడు, తన ఆలోచన ప్రత్యుత్తరం ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఈ సందర్భం చూడండి, మీ అందరికీ తెలిసిన సందర్భమే అమ్మా. ఇదేం సందర్భం? అందరికి ఓపెన్ అనమాట, అందరికి తెలిసిన సందర్భమే. ఏం జరిగింది అక్కడ? ఆ కుర్చీలో కూర్చున్న ఆయన సింహాసనం, అది సొలొమోను. ఇదిగో చచ్చిపోయిన బిడ్డ పక్కన చేతిలో ఉన్నాడు, ఆడు పక్కన బ్రతుకున్న బిడ్డ ఏడుస్తున్నాడు. ఇద్దరు వచ్చారు. ఇదంతా మీకు తెలిసిందే. ఇప్పుడు ఒక తల్లికి న్యాయం చేయాల్సిన సందర్భం అది. అప్పట్లో డిఎన్ఏలు ఏమి లేవు. ఇది పెద్ద సమస్య, డిఎన్ఏ టెస్ట్ చేద్దామంటే ఇప్పుడు వచ్చినాయి ఆ టెక్నాలజీలో. అప్పట్లో ఏమి లేవు. ముఖానికి ఆ పోలికలు చూసి చెప్పడానికి కూడా పసిపిల్లలకి అంత పోలి చెప్పలేం. వాళ్ళు పెద్ద ఏదో తప్ప చెప్పలేం. మరి అప్పుడు దాకా ఏం చేయాలి? ఆయన పెంచుకోవాలా? ఏమండి, వచ్చి కొందరు ఎలాంటి స్వభావం కలిగిన వారుగా ఉంటారంటే, ఆ అమ్మాయి చాలా తెలివిగా ఏం చేసింది? చనిపోయిందేమో తన బిడ్డ, చనిపోయింది తన బిడ్డ. ఆ పక్కన నిద్రపోతుంటే చనిపోయిన బిడ్డ నట్టేసేసి ఇటు తెచ్చుకుంది. చూడండి, ఆ రోజే కదా ఈ రోజు ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. తిమ్మిని బమ్మిని చేసేసేసి, ఎదుటోళ్ళని మోసం చేసేసి, వాడిది లాక్కుని వాడిని ఎదవని చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. వాస్తవానికి వాడు ఎదవైతే ఎదుటోడిని ఎదవని చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు చూడండి, ఎలాగోలా బిడ్డను దక్కించుకోవాలని చెప్పని రాజు దగ్గరికి వెళ్ళింది. చెప్పడం, కథ అంతా చెప్పడం మొదలుపెట్టింది. ఏమని?
మేమిద్దరిని కన్నా ఒకటి చనిపోయాడు, చనిపోయినోడు తన బిడ్డ, బతుకున్నాడు నా బిడ్డ. ఇప్పుడు ఆవిడ అదే చెప్పింది కదా. ఈ సమస్యను పరిష్కరించడానికి సొలొమోనులో దేవుడు అనుగ్రహించిన ఆలోచన శక్తి ఉంది, దేవుడు అనుగ్రహించిన బుద్ధి ఉంది. చాలా మందికి అది లేకే జీవితంలో వచ్చిన పరిస్థితులలో చిన్న చిన్న వాటికి బొక్కబోర్లో పడిపోతున్నారు. అయ్యా అమ్మ, అర్థమవుతుందా? ఆ దేవుడిచ్చిన ఆలోచన శక్తి లేకే, దేవుడిచ్చే ఆ బుద్ధి లేకే, దేవుని దగ్గర నేర్చుకోకే చిన్న చిన్న వాటికి ఏమండి ఇప్పుడు ఎంత చదువుకుంటారు, బట్ ఇది పనిచేయదు, బ్రెయిన్ పనిచేయదు. నిన్న మీకు నా స్టేటస్ ఎవరన్నా చూసుంటే, నిన్న మొన్న పిల్లి చచ్చిపోయిందంట తల్లి. ఏమన్నా బుర్ర పని చేసే వ్యవహారమేనా? పిల్లి చచ్చిపోతే ఈ తల్లి చచ్చిపోయింది. ఏమన్నా బుర్ర పని చేసేవన్నా? ఎందుకు నీ చదువు, నీ తలకాయ పనికి మాలిన చదువు, అంత చదువుకుంటూ నేను అంతమంది దీవెనగా ఉండాలి. పిల్లి చచ్చిపోతే అలాంటి చచ్చిపోయే మనసు ఏంటంటే, అదే దేవుడు జ్ఞానము, దేవుని ఆలోచన మనకు లేకపోతే మన పరిస్థితులు ఏం చేస్తాయంటే ప్రతి సందర్భంలో కూడా ముందుకు వెళ్లకుండా ఆగిపోయేలాగా, కృంగిపోయేలాగా చేస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఆవిడ జంతువు చచ్చిపోయినప్పుడు అలా చేసిందేమో కానీ, నా ఇంట్లో నా వారు చచ్చిపోతే నీ వారు చచ్చిపోయినా ఏడవద్దని బైబిల్ చెప్తుంది. మనకు నిరీక్షణ లేని వారం కాదు, మనం నిరీక్షణ కలిగిన వారంగా ఉన్నాము. నీ వారిని ఖచ్చితంగా పరలోకంలో చూస్తామని దేవుని వాక్యం చెప్తుంటే, కొందరు సంవత్సరాలు గడిచినా వాళ్ళని తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటారు. నీ వాళ్ళని జ్ఞాపకం ఉంచుకోవడం మంచిది, బట్ అదే బాధలో ఉంటుంది తప్పు. ఎందుకంటే మన నిరీక్షణ ఉందంట. తెస్సలోనికీ పత్రిక చెప్తుంది, మనకేముందండి? నిరీక్షణ లేని ఇతరుల పోలి నువ్వు ఆడవద్దు. స్తోత్రం చెప్పు. నిరీక్షణ లేని ఇతరుల పోలి ఆడవద్దు నువ్వు. ఆమేన్. చూడండి, ఇక్కడ తెచ్చి రాజు ముందు పెడితే రాజు ఒక ఉపాయం చేశాడు. ఏమంటున్నాడు? ఆ బల్ల మీద పడుకోబెట్టి కత్తి తీసుకొచ్చేయండి రా అన్నాడు. ఎందుకంట కత్తి? 2 ముక్కలు చేసి అంటే తరాకొడికి ఇస్తాడంట. మామూలుగా చూస్తే ఇది ఏమైనా ఎర్రా చంపేసిత్తం ఏంటి అనిపించింది, కానీ దాని వెనుక ఆయన ఉద్దేశం చూడు. ఆయన ఏం ఆలోచన చేశాడు? ఖచ్చితంగా తల్లికి కడుపు కోత అనిపించి అసలు తల్లి ఎవరు నేను పట్టుకుంటాను. ఇప్పుడు ఆ రాజుకి ఆ స్టోరీ జరిగినాకే సొలొమోను కీర్తి పెరిగింది. కొన్ని సందర్భాల్లో వచ్చేది నేను ముంచేస్తానికి కాదు, నేను నిలబెడతానికి. బట్ అక్కడ నీ బ్రెయిన్ పనిచేయాలి. అది పనిచేయాలంటే దేవుని కనెక్ట్ అయి ఉండాలి. మీరు చదువుకోండి ఈ సందర్భం. తర్వాత ఇది పలానా చోట ఉంటుంది చూడండి, 1 రాజులు 3:16-28 నోట్ చేసుకుని తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళిన ప్రశాంత్. ఆ తర్వాత సొలొమోను కీర్తి, ఆ సొలొమోను చూపిన బుద్ధికి వాళ్ళందరూ పండితులు ఆ రాజ్యంలో ఉంటారు కదా, సలహాలు చెప్పి ఆలోచన చెప్పి ఆశ్చర్యపోయారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన శక్తిని? కానీ దేవుడిస్తే అలా ఉంటది. నిన్ను ముంచేసేవి కాదు, నిన్ను ఇంకా నిలబెట్టే సందర్భాల్లో కావాల్సింది దేవుడిచ్చే ఆలోచనకరమైన శక్తి. ఆమేన్. నువ్వు దేవునికి కనెక్ట్ అయి జీవించు, దేవుని వాక్యం అధికంగా ధ్యానించు, దేవుని ఎదుట ప్రార్థనలు అధికంగా గడుపు. దేవుడు నీకు కూడా అటువంటి శక్తి, బుద్ధి అనుగ్రహించును గాక. ఈ సందర్భం మీకు తెలుసా? ఏం చేస్తున్నాడు అమ్మా? మీరు అందరూ తొందరగా పట్టేసుకుంటున్నారు, బాగా వాక్యాన్ని అవపోసం చేసిన వారుగా ఉన్నారు. నోట్ చేసుకుంటే రిఫరెన్స్ అక్కడ ఉంది. వాక్యం ఏంటంటే చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? రాజా చూడండి, అతని ఆలోచన, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏం జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారే ఉన్నారంట. అతను ఒక అన్యురాజే, బట్ అక్కడ దానియేలు ఉన్నాడు. ఆ రాజు అన్యుడే, కానీ అక్కడ ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు. ఇప్పుడు ఈ నెబుకద్నెజరు పడుకునేటప్పుడు ఏమనుకుంటా పడుకున్నాడంట? నా దినములు అంతమునే గాని తర్వాతే గాని, నా రాజ్యం తర్వాతే గాని, నేను చనిపోయినా కానీ దినములు ఏమైపోతాయో, దినములు ఏం జరుగుతాయో అనే ఆలోచనతో ఉన్నాడు. హల్లెలూయా. నా మాట అర్థం చేసుకోండి. దానికి కూడా దేవుడు జవాబిచ్చాడు. ఏం జవాబిచ్చాడు? ఈ చరిత్ర అంతా మీకు ఒక రోజు ఉపవాసాల్లో చెప్పాను, గుర్తుందా? మొత్తం ఇది బబులోన్ రాజ్యము, మాదియా పారసీక రాజ్యము, గ్రీక్ రాజ్యము, ఏమంటే రోమా రాజ్యము. ఆ పక్కన ఒక రాయి లేసిద్ది, అది ఆ రాయ
ఈ మట్టి పాదములు కలిసిన పాదాల మీద పడి కింద పడేసి పొడి చేసిన విషయం ఇదంతా అతనికి దర్శనంలో వచ్చింది. ఎవరికి? నెబుకద్నెజర్. ఎప్పుడు వచ్చింది? ఎందుకు దేవుడు ఆ దర్శనం ఇచ్చాడంట? ఈ దినములు గడిచిన తర్వాత నా పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచన చేశాడు. ఏమంటే ఆలోచన చేశాడు, ఇదిగో గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుంటున్నాడు. ఆ తలంపు చూసి దానికి జవాబు ఇవ్వడానికి దేవుడు ఆ దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ విషయం చెప్పనా, అతడు ఒక అన్యరాజు, అతడు ఒక అన్యుడు. దేవుడు తన తలంపులు కూడా లెక్క పెడతాడని తనకు తెలియదు. ఆ కళల్లో కూడా దేవుడు మాట్లాడతాడని చెప్పి తనకు తెలియదు. అతడు విచారించిన అర్థం ఉంది, అతడు కంగారు పడిన అర్థం ఉంది. ఇక్కడ ఒక మాట చెప్పనా, చాలా మంది బాధ ఇదే ఈ రాత్రి. ఏంటి? నా పరిస్థితి ఎట్లా ఉంది, రేపేం జరుగునో. నా పరిస్థితి ఎట్లా ఉంది, రేపేం జరుగునో. నా పరిస్థితి ఎట్లా ఉంది, రేపేం జరుగునో. వాడంటే ఆలోచన చేస్తే అర్థం ఉంది. నీకెందుకు ఆ బాధ? నీకెందుకు ఆ బాధ? నీ భక్తికి జీవానికి కావాల్సిన సమస్తం ఇస్తామనే వాగ్దానం ప్రభు చేశాడా చేయలేదా? సదాకాలం నీకు తోడుగా ఉంటుందనే వాగ్దానం ప్రభు చేశాడా చేయలేదా? జరగలేదండి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎన్నో మార్లు వాక్యం ద్వారా తన 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 సమకూర్పు ఎలా ఉంటుందో నీకు చెప్తున్నాడు. పర్టికులర్ గా నీ జీవితంలో ఆయన ఉద్దేశం ఏంటో, అసలు నీ జీవితానికి ఉన్న ఉద్దేశం ఏంటో ఒక ప్రవచనం ద్వారానో ఒక వాగ్దానము ఎన్నోసార్లు నీకు చేశాడు. అన్ని కలిగి ఉండి కూడా కొంతమందికి ఏమండి ప్రతి రాత్రి మళ్ళీ రేపేం సంభవించును, ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లా. నన్ను నేను ప్రార్థన చేస్తాను, నువ్వు బయలుదేరి పర్లేదు, నేను చేస్తా అయిపోయినాక. నేను చేస్తాను పర్లేదు, హాల్ టికెట్ లేకపోయినా పర్లేదు. ఏంటంట? రేపేమి జరుగును అనేసి అతనికి ఉండొచ్చండి. నీకేం బాధ? నీకు దేవుడు చెప్పలేదా? నా నీతిని రాజ్యాన్ని వెతికేవాడికి అన్నీ ఇస్తానని చెప్పిన వాగ్దానం చెప్పలేదా? కొంతమందికి అదేంటో ప్రతిసారి ఏం జరిగిద్దో. నువ్వు దేవుడిని తెలుసుకుందని బిడ్డగా ఉన్నావా? వాడిలాగా అన్యురాలుగా ఉన్నావా? దేవుని రక్తంలో కడగబడి దేవుని వాక్యం విని దేవుని చెత్త మెరిగిన బిడ్డగా ఉన్నావా? లేకపోతే పిచ్చి వ్యక్తిలాగా ఉన్నావా నువ్వు? ప్రతిసారి ఏం జరిగిద్దని ఏమీ జరగదండి. దేవుడు సదాకాలం మన తోడుగా ఉంటాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినంత కాలం, నువ్వు దేవుడిని నమ్మినంత కాలం, నీ పరిశుద్ధతను కాపాడుకున్నంత కాలం, నీకు వచ్చే ప్రతి కీడు వెనక ఇంకొక మేలుతోనే కీడు వచ్చింది. హల్లెలూయా. బట్ నీ ఆలోచనలు ఎలాగున్నాయి? ఎన్నిసార్లు దేవుడు నీకు చెప్పాలి చింతించొద్దని? ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఉన్నాను రా బాబు అని చెప్పి? ఎన్నిసార్లు చెప్పాలి? చిన్నపిల్లల కంటే మనం చెప్పాలి ప్రతిసారి, ఏం పర్లేదురా నేను ఉన్నానని చెప్పాను. చిన్నపిల్లల కంటే బెదురుంటే పక్కలో వాటర్ వేసుకుని పడుకోవాలి. అసలు ప్రభు నీలోనే ఉంటే నీకెందుకు దిగులు, నీకెందుకు చింత? ఆయన ప్రేమించే వారికి మేలు కలగడానికి జరుగుతున్నాయి కదా. ఎన్నో చూసావు కదా నీ జీవితంలో. నువ్వు ఎందుకు ఆలోచనలు చేస్తున్నావు? దేవుడు ఎన్నో మార్లు నీతో వాక్యం ద్వారా మాట్లాడాడు. ఎన్నో మార్లు నీ కళల్లోనే నీ భవిష్యత్తు ఏంటో పర్టికులర్గా చెప్పాడు. ఎన్నో మార్లు నీకు బోధించాడు. ఆమేన్. అయినా ఒక చిన్న సందర్భానికి బెదిరిపోతున్నావు అంటే నువ్వు దేవునిలో సరిగా నడవలేకపోతున్నావు, దేవుని సరిగా విశ్వాసం ఉంచలేకపోతున్నావు. జాగ్రత్తగా ఉండు. ఆమేన్. దేవుని సరైన విశ్వాసం కాదు నీదే. వాడికి తెలియదు, తెల్లారి కళ్ళ కూడా మర్చిపోయాడు. కానీ ఆ కళ్ళలో ఏదో నాకు భవిష్యత్తు అర్థమైందని తెలుసుకున్నాడు. కళ్ళలో ఏదో భవిష్యత్తు కనబడింది అనుకున్నాడు. ఆగమాగం చేశాడు. ఆ భవిష్యత్తు తెలిసేవారు కలవరం చేశాడు. కానీ నేను అంటున్నా, నీ భవిష్యత్తు ఏంటో చెప్పకపోయినా నీ భవిష్యత్తులో కూడా ఆయన ఉన్నాడనే వాక్యం నీకు ఉంది కదా, ఉందా లేదా? నీ రేపేంటో ఖచ్చితంగా చెప్పినా నీ రేపట్లో కూడా నేను ఉన్నానని చెప్పిన దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నేను అంటున్నాను, ఒక అన్యుడైన నెబుకద్నెజర్ ఆలోచనలకి దేవుడు అంత జవాబిస్తే నీ ఆలోచనలకు జవాబు కూడా తప్పకుండా ఇస్తాడు. నువ్వు ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేస్తే నీకు చాలా మంచిది. ఇది జరిగిన తర్వాత ఈ మహానుభావుడు ఏం చేశాడంటే, నా రాజ్యం తల వరకు ఉంటామేంటి, కాళ్ళ వరకు నా రాజ్యం ఉండాలని చెప్పని ఒక 60 అడుగులు ఎత్తు ఒక విగ్రహం చేసి అదంతా కట్టించి వాళ్ళందరూ మొక్కకపోతే అందులో పడేస్తాను అన్నాడు. అప్పుడు మన షడ్రక్ మెషక్ అబ్దెనగోలు వెళ్ళి మొక్కకపోతే అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. అది జరిగిన తర్వాత నీ దేవుడు గొప్పోడు అని చెప్పని ఇక్కడ ఈ అధ్యాయంలో దానియేలుతో అన్నాడు, ఆ అధ్యాయంలో వాళ్ళ ముగ్గురుతో కూడా అన్నాడు. ఫైన్. ఇది చూడండి ఒకసారి. ఆయనేనా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఇది కాస్త తెలిసిన వాళ్ళకే వెళ్ళిద్ది మ్యాటర్ ముందుకి. అయ్యా కొంచెం తెలిస్తే వాక్యం విన్న వాళ్ళకి ముందుకు వెళ్ళిద్ది మ్యాటర్. మనోడికి మళ్ళీ ఒక కళ వచ్చింది. దీని ముందు జరిగింది ఏంటంటే మళ్ళీ ఒక కళ వచ్చింది. మళ్ళీ కళలో ఏం జరిగిద్ది అంటే
ఆ పెద్ద చెట్టు ఆకులు అన్ని కనబడతాయి, మొత్తం చెట్టు కొట్టేస్తారు, జంతువులు వెళ్ళిపోతాయి, పక్షులు వెళ్ళిపోతాయి, అన్ని వెళ్ళిపోతాయి, దానికి మొద్దు కడతారు. ఇదంతా తెలిసిన తర్వాత ఎవరు చెప్పలేకపోతే ధాన్యాలు పిలుస్తారు. గంట సేపుకి ధాన్యాలు విస్మయం అయిపోయి అంతా చెప్తాడు. చెప్పయ్యా కళ మీ గురించి వచ్చింది, దేవుడు మిమ్మల్ని కిడికి అప్పచెప్తా అంటున్నాడు, నా మాటను నీ కిడి ఎందుకు రావాలి, నువ్వు చేస్తున్న పనులు ఉంటే ఆపేసే, ఆఫీస్ పనులు ఉంటే ఆపేసే, అయ్యి ఆపేసి ఈ ఆపేసే, అప్పుడు నువ్వు బాగుంటావు, అవన్నీ చెప్తాడు. అవన్నీ చెప్పిన తర్వాత ఏమండి వీడు వినటానికైతే విన్నాడు తప్ప ఆ విన్నది పాటించకపోగా ఒకరోజు మేడ మీద తిరిగేటప్పుడంట ఇలా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మీరు కష్టపడొద్దు, ఆ చివరి ముక్క చూడండి. నేను కట్టించింది కాదా అని తనలో తను అనుకున్నాడు. మీరు చాలా జాగ్రత్త చూడండి. మన ఆలోచనలు దేవుని దగ్గర నుంచి ఎంత స్పాంటేనియస్ గా మన కొన్నిసార్లు ఆ రిజల్ట్ ప్రత్యుత్తరాలు తీసుకొస్తాయంటే, ఆ ప్రతిఫలం తీసుకొస్తాయంటే చాలా జాగ్రత్త చూడండి. వాడు అంత జరిగిపోయిన తర్వాత కూడా 1 సంవత్సర కాలం దేవుడు సమయం ఇచ్చినప్పుడు కూడా వాడు పద్ధతి బుద్ధి మార్చుకోకుండా ఆడంట ఆ నగరం పైన, ఆ పట్టణంలో ఆ డాబా పైన తిరుగుతూ అనుకున్నాడంట, ఇదంతా నేను కట్టించింది కాదా, ఇదంతా నా గొప్ప కాదా అనుకున్నాడు. తనలో తను అనుకున్నాడంట. చూడండి, గర్వము అహంకారము దేవుడు అస్సలు ఒప్పుకోడు. ఏమండి వాడు ఎవరితోనన్నా అన్నాడా? ఎవరికన్నా చెప్పాడా? నీకు లాగా ఉన్నావేంటి, మరేం చేయరు, ఇలాంటి డైలాగ్ నేను కొట్టాడు మనలాగా. తనలో తాను అనుకున్నాడు. ఆ లెటర్ హైలైట్ చేసి చూడు, తనలో తాను అనుకున్నాడు. దానికి వెంటనే అది ఒక 5 నుంచి చేయగనపడుతుందా, దేవుడు స్వరము మాట్లాడి వాడి పిచ్చి పట్టేసేలాగా చేసేసి గడ్డి మేపించాడు జంతువులతో పాటు. ఇదిగో గడ్డి మేపించాడు. అనుకున్నాడా? నువ్వేమనుకుంటున్నావా ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త. నీ జీవితం గురించి కానీ, నీ సంపాదన గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ, నీకు ఏదో ఒక స్పెషల్ టాలెంట్ గురించి కానీ, దేని గురించి అయినా కానీ గర్వం, లేకపోతే నేను కాబట్టి ఇలా, మేం కాబట్టి ఇలా, మా ఫ్యామిలీ కాబట్టి ఇలా, మేం కాబట్టి ఇలా, ఈ లోపల కొన్ని పని చేస్తూ ఉంటాయి. అవి ఏమన్నా నీలో ఉన్నాయో అని జాగ్రత్త. ఏమండి ప్రపంచ చక్రవర్తి అప్పట్లో బబులోను 120 సంస్థానాల పైన ఆధిపత్యంగా ఉన్న బబులోని చక్రవర్తిని గడ్డి మేపించింది దేవునికి. నువ్వు లెక్క కాదని గుర్తుపెట్టుకో. నువ్వు లెక్క కాదు. నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయో, నీకన్నా తక్కువ స్థాయిని చూసినప్పుడు, నీకన్నా డబ్బులు తక్కువ ఉన్నోడిని చూసినప్పుడు, నీకన్నా చదువు తక్కువ ఉన్నోడిని చూసినప్పుడు, నీకన్నా ఆత్మీయతను తక్కువ ఉన్నోడిని చూసినప్పుడు, నువ్వు ఎలాగైనా కానీ నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో మొత్తము దేవుడు లెక్క పెడుతున్నాడు. నువ్వు అనుకునే చాలు, నువ్వు బయటికి చెప్పాల్సిన ఎవరికి, రాజు ఎవరికి చెప్పలా. అనుకున్నాడు. 7 సంవత్సరాలు లిటరల్గా గడ్డి మేపించాడు, అక్షరార్థంగానే గడ్డి మేపించాడు. అదొక జబ్బు అంట. అదొక జబ్బు వచ్చినప్పుడు గడ్డే తింటారంట వాళ్ళు. హల్లెలూయా. 7 సంవత్సరాలు ఆ శిక్షలో ఉన్నాడు. దీని గురించి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. చూడండి, ఇర్మియా 6:19 ఇలా ఉంది. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు. దేనికి అంట? ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించబోతున్నాను. నెబుకద్నెజరుకి దానియేలు ద్వారా నువ్వు మార్రా బాబు అని చెప్పిన మాటలే నీకు ఎన్నో విషయాల్లో మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు. నీకు ఎన్నో విషయాలు విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. నీకు ఎన్నో విషయాలు ఇది నా చిత్తము కాదు, నా వాక్యానుసారం కాదు, నేను ప్రేమించే బిడ్డ, నేను పరలోకం తీసుకెళ్ళాలనుకుంటే ఇలా జీవించకూడదని నీకు మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజరు చెప్పిన 12 నెలల టైం ఇచ్చాడు దేవుడు నెబుకద్నెజరుకి. దానియేలు ద్వారా చెప్పించాడు, మార్చుకో, నువ్వు ఎవరిని బాధ పెట్టుంటే వారిని క్షమించుమను, నువ్వు పద్ధతి మార్చుకో, మంచి పనులు చేయి, ఎన్నో చెప్పాడు. అక్కడ చదువుకోండి, అన్ని మనం చదవలేం, టైం మారలా. బట్ ఇదిగో భూలోకానికి దేవుడు చెప్పుకుంటున్నాడు, భూలోకమా భూమి విను, ఈ ప్రజలు నా ధర్మశాస్త్రం, నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రం విసర్జిస్తున్నారు, కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు తీసుకొస్తా. నీ ఆలోచనలు ఎవరికి కనపడో, ఎవరు చూస్తున్నారు? నెబుకద్నెజరు ఆలోచనలకి గడ్డి కనిపించిన దేవుడు నీ ఆలోచనల కంట అవి చెడ్డవైతే, అవి దురాలోచనలు అయితే, అవి వాక్య విరుద్ధమైన ఆలోచనలు అయితే నీ మీద కూడా కీడు తీసుకొస్తానికి నువ్వేం పెద్ద ఆయన గొప్ప కాదు. నువ్వు నీకు గొప్పేమో, నీ ఇంట్లో వాళ్ళకి గొప్పేమో, దేవుడి ముందు నువ్వు నేను పెద్దేం కాదు. నీ ఇంట్లో వాళ్ళని గొప్ప, దేవుడికి ఏముండవు. హల్లెలూయా. కాబట్టి నీ ఆలోచనలు మరొకసారి జాగ్రత్త. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, దేవుని వాక్యం చూద్దాం. చూడండి, ఈ సందర్భం మీకు తెలుసా?
అమ్మా యోసేపు. ఇక్కడ ఆశ్చర్యమైన సంగతులు ఏంటంటే ఒకసారి మీరు బాగా చూడండి. మత్తయి సువార్త నోట్ చేసుకోండి, ఎంత చదివితే మనకు టైం చాలు. మత్తయి సువార్త 1:18-21 ఆయన ఏమనుకుంటాడంటే తన భార్యను విడిచిపెట్టాలనుకుంటాడు. భార్య అంటే ప్రధానం అయిపోయింది, బట్ అక్కడ ఒక సందర్భం జరిగింది. ప్రజలందరూ అంటారు, నువ్వు ప్రదానం చేసుకున్న అమ్మాయి గర్భవతి అయింది అని చెప్పినప్పుడు ఆయన అనుకున్నాడు, అయ్యా అమ్మ విన్నాను, ఆయన అనుకున్నాడు ఎందుకులే 10 మందిలో పెట్టి అల్లరి చేయడం. అక్కడ చాలా నాకు నచ్చింది, అతను నీతిమంతుడై అల్లరి చేయడం. నీతిమంతులు ఎప్పుడు ఎదుటి జీవితంలో అల్లరి చేయరండి. అతను నీతిమంతుడై మరియమ్మను అల్లరి చేయడం ఇష్టం లేక అతను రహస్యంగా వదిలేద్దాం. ఈ పడక మీద పడుకుని ఆలోచన చేసి ఎవరు చూశారు? నా బాధ అదే. నువ్వేదో వెళ్ళి చేసి పొడిసొత్తే లోకం దృష్టిలో, బట్ అంతరంగంలో ఉన్న దేవుడుగా ఉంటావు. సమూయేలుకి అంతరంగంలో అనుగుణంగానే మాట్లాడలేదా? ఈడేనేమో అనుకున్నప్పుడు ఎలియాబుని చూసి వాడు కాదురా అని చెప్పలేదా? చెప్పాడు. తర్వాత నెబుకద్నెజరు అనుకుని జవాబు ఇచ్చాడా? నెబుకద్నెజరుకే జవాబు ఇచ్చాడు. గడ్డి మేపు ఇచ్చాడు. ఇప్పుడు ఎవరుడా? యోసేపు. ఈ యోసేపుతో మాట్లాడడానికి దేవదూతను పంపించాడు. అయ్యా నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. ఆవిడ గర్భవతి అయింది వాస్తవమే, అది పరిశుద్ధాత్మ వలన కలిగింది, నువ్వు భయపడొద్దు అని చెప్పి. సరే, నా బాధ ఏంటంటే చాలామంది దేవుని సన్నిధులైనా ఎలాగైనా చూడండి, ఇక్కడ కొంతమంది మిస్టేక్ పడుతున్నారు. నువ్వు రక్షణ పొందుకోక మునుపు నీకు విగ్రహారాధన పెళ్ళైనా అది దేవుడు అంగీకరించాడు. ఎలాగైనా నువ్వు భార్యాభర్తలుగా మార్చబడ్డావు, అవునా కదా? విగ్రహారాధన పూర్వకంగా జరిగితే భార్యాభర్తలు కాదు, మందిరంలో జరిగితేనే భార్యాభర్తలు, ఇలాంటివి లేవు. రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెట్టేసినా నువ్వు భార్యాభర్తలవే దేవుని దృష్టిలో కూడా. ఆమేన్. కానీ అయ్యా మీరు వినాలి, ఆ ఫోన్లో ఏం చేస్తున్నా నాకు తెలియదు, వినాలి. కానీ ఈ రోజున ఎందుకో తెలియదు, భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి మంచి ఆలోచన ఉన్నట్లా. ఒకప్పుడు వాళ్ళ వివాహమైన కొత్తలో ఉన్న ఆ ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి అనురాగము, ఆ ఆప్యాయతలో ఎందుకో తెలియదు సన్నగిల్లిపోతున్నాయి. ఎందుకో తెలియదు ఒకరి క్రియలు, ఒకరి ఆలోచనలు ఒకరికి విరుద్ధంగా మారిపోయినాయి. నీ భార్య మంచిదైనప్పటికీ నీ భార్య గురించి ఏమైనా చెడుగా ఆలోచన చేస్తున్నావేమో. నీ భర్త మంచి వ్యక్తి అయినప్పటికీ నీ భర్త గురించి ఏమైనా చెడు ఆలోచన చేస్తున్నావేమో. ఎవరితో అన్నా మాట్లాడుతున్నప్పుడు, లేదా పుట్టింటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే స్నేహితులతో ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నా మొగుడిలాగా అని చెప్పి వారి దగ్గర మాట్లాడుతూ నీ భర్తతో మంచిగా ప్రవర్తిస్తున్నావేమో. ఇది ఎవరికి తెలియకపోవచ్చు, దేవుడిని ఆలోచన చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడిని తలంపులు చూస్తున్నాడు, జాగ్రత్త. వారు ఇరువురు వేరు కాదు, ఒకటే శరీరం అని చెప్పని దేవుని వాక్యం చెప్తుంది. భార్య భర్తకు లోబడమని, భర్త భార్యని ప్రేమించమని వాక్యం చెప్తుంది. నీ భార్యను ప్రేమించడానికి నువ్వు ఏదైనా చెడుగా ఆలోచన చేస్తున్నావేమో, లేకపోతే నీ భార్యకు ద్రోహం చేసే ఆలోచన నీలో ఉన్నాయేమో. జాగ్రత్త. ఈరోజు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసి ఏం వార్త వినాల్సి వస్తుంది అర్థం కావట్లా, ఎవరిని చూసి ఏం మాట వినాల్సి వస్తుంది అర్థం కావట్లా. అప్పటి వరకు వీళ్ళేనా ఇట్లా చేసింది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఎందుకు? మీ ఆలోచనలు ఒక శరీరముగా, ఒక ఆలోచన ఉండాల్సిన భార్యాభర్తకి ఏం జరుగుతుంది వారి మధ్య? పెళ్లి మూండాల ముచ్చట, మరణం వరకు ఉండే ముచ్చట. మరి ఎందుకు అభిప్రాయాలు ఎందుకు మారిపోతున్నాయి? కూర్చుని మాట్లాడుకుంటూ అయిపోయే చాటికి నీ భర్త మీద ఉన్న నీ చెడు ఆలోచన, నీ భార్య మీద చెడు ఆలోచన వారికి చెప్పి, వీరికి చెప్పి, వారి దగ్గర మీరు తక్కువ ఏం జరుగుతున్నాయి? భార్యాభర్త మధ్య ఏమున్నా ఆ 4 గోడ మధ్యలోనే సెటిల్ అయిపోవాలి. నీ భార్య గురించి నీ ఆలోచన తప్పుగా వస్తున్నాయి. ఎందుకు తప్పుగా వస్తున్నాయి? చూడు, కొంతమంది ఏమండి భార్యాభర్తలు ఒకరికి తెలియకుండా ఒకరు వేరొకరి గురించిన ఇష్టాలు హృదయంలో కలిగి ఉంటే జాగ్రత్త. దాన్ని మొదలే కట్ చేయకపోతే కుటుంబాలు కాదు, రాబోతున్న తరాలు పాడైపోతాయి, రాబోతున్న జీవితాలు పాడైపోతాయి. ఎందుకు పిల్లల గురించి ఆలోచించాలో నాకు అర్థం కాదు. నేను చేసే క్రియలను బట్టి నా బిడ్డలు ఏమి నేర్చుకోవాలి, మేము ప్రవర్తించే ప్రవర్తన బట్టి నా పిల్లలు నా ఇంట్లో ఏమి నేర్చుకోవాలి, నేను ఒక భార్యగా నా భర్తను ఎదురికిస్తుంటే నా కూతుర్లు ఏం నేర్చుకోవాలి, భర్తగా నా భార్యను కొడుతుంటే నా కుమారుడు. ఈ ఆలోచనలు ఎందుకు రావు? ఈ బుద్ధి ఎందుకు పనిచేయదు? ఈ వివేచన ఎందుకు పనిచేయదు?
దేవుణ్ణి కలిగి జీవిస్తున్నాం కదా. చూడండి, వదిలేద్దాం అనుకున్నాడు, వదిలేశాడు దేవుడు ఏమన్నా ఆ విషయంలో? వెంటనే వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నావు? వాడు పరిశుద్ధాత్మ వల్ల గర్భం. నీ వారి గురించి నువ్వు తప్పుగా ఆలోచన చేసేవేమో ఈ విషయంలో అన్నా. దాని గురించి ఏమంటే కొన్ని సందర్భాల్లో అదే పెట్టేసుకుని సాధిస్తూ ఉంటారు కొన్ని సంవత్సరాల పాటు. అక్కడి నుంచి ఎందుకు చచ్చిపోద్ది వాళ్ళ మీద ఒకరికి ప్రేమ. తప్పు అది. ప్రతి మనుషుల్లో అవిధేయతలు ఉంటాయి, ప్రతి మనుషుల్లో బలహీనతలు ఉంటాయి. నువ్వు కోరిన పర్ఫెక్ట్గా నీ భర్త ఉండలేడు, నువ్వు కోరిన పర్ఫెక్ట్గా నీ భార్య ఉండలేదు. అది గుర్తుపెట్టుకో. వాళ్ళ మూలంగా ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు, ఆర్థికంగా నష్టం కలిగి ఉండొచ్చు, నీ హృదయానికి నీ దేహానికి ఏదైనా నష్టం జరిగి ఉండొచ్చు. బానిసలుగా చూడక నీ దేహాన్ని ఎలా ప్రేమించుకుంటూ అలా ప్రేమించమని వాక్యం పురుషుడికి చెప్తుంది. ఆమేన్. నువ్వు శిరస్సు కాదు, ఇక నీకు పని లేక నీ భర్తకి శిరస్సుగా పెట్టుకుని ఆ శిరస్సుకు లోబడి ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ ఇలా కాక మీ కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో ఎటువంటి వేరు ఆలోచనలు, మూడో వ్యక్తి నిర్ణయాలు వస్తున్నాయేమో, కుటుంబాలు కాదు తరాలు పాడైపోతే జాగ్రత్త. రేపొద్దున నీ వలన పెరిగిన నీ బిడ్డలో మా అమ్మ నాన్న బట్టి మా జీవితం ఇట్లా ఉండి అని చెప్పుకునేలాంటి ఒక భవిష్యత్తు వారికి ఇవ్వాలంటే ఈ రోజున మీరు మంచి మనసు కలిగి జీవించేవారిగా ఉండాలి అంటే, మంచి మనసు కలిగి మంచి మాదిరి కలిగి ఉండాలన్నమాట. ఏమండి, ఏంటి తేలిక అయిపోయింది ఈ రోజున వెళ్ళిపోతాను, అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను, నేను పుట్టింటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను జాబ్ చేసుకుని బతికేస్తాను, నేను పెంచేసుకుని బతికేస్తాను. ఈ మొక్క స్టార్టింగ్ లో చెప్పే పనిగా నీకు నాకు పడిపోతే మధ్యలో నేను చదువుకున్న వ్యక్తిని నాకు జాబ్ ఇస్తారు, నేను కావాలంటే వెళ్ళిపోయి నా పిల్లల్ని పెంచుకుంటా. ఎట్లా వస్తాయో డైలాగ్లో. అమ్మా, నీకు ఎంత జాబ్ ఉన్నా మొగుడు లేకపోతే విలువ లేదు. నీకు ఎంత జాబ్ ఉన్నా భార్య లేకపోతే నీ ఇంట్లో ఏ పని కూడా ముందుకెళ్ళదు. ఆడది లేకపోతే ఆ లోటు అసలు మీ పెద్దోళ్ళు అందరూ అనుభవజ్ఞలే, మీరు చెప్పక్కర్లా. నలుగురు మగోళ్ళు ఉన్న ఒక ఆడది లేకపోతే ఆ పని అవ్వదు. వంట తెలిసిన వాడు ఉండనే, బట్టలు ఉతికి ఉండే, ఆ వెళితే ఇల్లు కట్టాల్సింది ఆడదే. స్తోత్రం చెప్పు. ఎందుకు వస్తున్నాయి? పొతప్ప ఎక్కడికి పోవాలి? నిన్ను కట్టుకుని నిన్ను చేసుకుని మొత్తాన్ని వదిలేసుకుని వచ్చినంత పోతే పో అంటే ఎలా కుదిరిద్ది? ఏమండి, ఆవిడ కావాల్సిన ఆహారం విషయంలో, వస్త్రాల విషయంలో, సంసారం విషయంలో నువ్వు తక్కువ చేస్తే ఒప్పుకుని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్ చదివేటప్పుడు మీరు ఈ మూడు విషయాలు ఎప్పుడు తక్కువ చేయకూడదు. భర్త భార్యకి, భార్య భర్తకి. స్తోత్రం చెప్పు. భార్యాభర్తల పట్ల ఒకరికొకరికి పిచ్చి ఆలోచనలు ఉంటే ఈ రాత్రి వాటిని సరి చేసుకో. దేవుడితో మాట్లాడుతున్నాడు. యేసేపు ఆలోచనని దేవుడు విడిచిపెట్టక దేవదూతనే పంపించాడు. నీకు దేవదూత అక్కర్లా, దేవుడే మాట్లాడుతున్నాడు నీతో. ఆమేన్. హల్లెలూయా. పిచ్చి ఆలోచనలు కుటుంబాల్లో చేసుకోమాకండి. పచ్చని సంసారాలను పాడు చేసుకునే ఆలోచనలకి మీ హృదయంలో దుష్టుడు చొరబండి అవ్వకండి. ఉంటాయి బలహీనతలు, అందరిలోనూ ఉంటాయి. సేవకుడుగా నాలోనూ బలహీనతలు ఉంటాయి. బలహీనత లేని మనిషి ఆవిడ లేడు. బహుశా అంత గొప్పడు కూడా చివరిలో బండను మాట్లాడరంటూ కొట్టేశాడు. బలహీనత లేని మనిషి ఎవడు నీకోసం చచ్చిపోతుందన్న పేతురు కూడా నువ్వు ఎవడో నాకు తెలియదని చెప్పని 3 సార్లు పలికాడు. బలహీనతలు ఉంటాయి. ప్రేమించడమే మనల్ని చూపించే నిజమైన క్రీస్తు యొక్క మాదిరి. ఆమేన్. భర్తని నిండు హృదయంతో ప్రేమించు. ఏం జరిగినా క్షమించు. యేసు ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు, నువ్వు క్షమించు. నీ భార్యని నిండు హృదయంతో ప్రేమించు. ఏం జరిగినా క్షమించు. అప్పుడు దేవుడు మీ మధ్య మీ బంధమును కట్టుతూ మిమ్మల్ని దీవించేవాడిగా పనిచేస్తాడు. హల్లెలూయా. ఏ రీతిగా ఒకరి హృదయానికి గాయం కలిగినా, ఏ రీతిగా ఒకరి హృదయానికి నొప్పి కలిగినా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నీవు నీ భార్య నొప్పి కలిగించడానికి అట్లాగే జరగాలనుకుంటావు, దేవుడు ఒప్పుకోడు. నీ భర్తను బాధపెడతాడు, అట్టగైతేనే అనుకుంటావు. ఏంటో మరి ఆ సాడిజం పనిచేస్తా ఉంటుంది. దానికి కట్టాగే దేవుడికి నువ్వెంత సమానమో ఆ వ్యక్తి అంత సమానం. ఆ వ్యక్తి బాధపడితే ఆ వ్యక్తిలో ఆయన యొక్క జీవాత్మ ఉంది, ఆయన ఒప్పుకోడు. నీ భార్య కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన ఒప్పుకోడు. ఆయన ఎందుకు ఒప్పుకుంటాడండి? స్తోత్రం చెప్పు. కాబట్టి నువ్వు ఏ రీతిగాను కొందరండి డైరెక్ట్గా, కొందరు ఇంట్లోనే పుల్లగొండి మాటలతో బాధ పెట్టేస్తూ ఉంటారు. పురుషుడు కంట్రోల్ లేకపోతే టప్ 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 అని చేతి పని చెప్తాడు. ఆడవాళ్ళు చేతి పని చెప్పలేక మాటలకి ఇంకా నీ క్రియల మూలంగా నీ భర్త హృదయం నొప్పి కలిగినా, నీ మాటల మూలంగా నీ చేష్టల మూలంగా నీ భార్య హృదయానికి నొప్పి కలిగినా, నీతిమంతులు బాధపడితే అని చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నీ కింద పనిచేసేవాడు నువ్వు కూలి ఇవ్వకపోతే ఆ కూలి ఆ రోజున వాడికి తక్కువై మొరపెడితే ఆయన ఒప్పుకోడంట. నా మాట మీకు అర్థమైందా? అయ్యా వింటున్నారా? ఎక్కడన్నా ఉన్నారా?
నీ కింద పనిచేసే వ్యక్తి నువ్వు నువ్వు రేపు ఇస్తాను డబ్బులు అని చెప్పి వాడు ఆశపడి రేపు ఆ టైం నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వాడు బాధపడితే నాకు డబ్బులు ఇచ్చుండి పని అయ్యేదని చెప్పి హృదయంలో నొప్పి పడితే దేవుడు దానికి కూడా ఎక్కడుతా అన్నాడు. ఈ కుటుంబాల్లో సొంత భార్యాభర్తల విషయాలు వదిలేస్తారు అనుకున్నారా? జాగ్రత్త, ఆయన వదిలేడు. ఆయనకు వచ్చేప్పుడు చెప్పి అక్కడ పరిస్థితిని సరిచేసిన వాడిగా ఉన్నాడు. నువ్వు వదిలిపెట్టమాక అనంటే ఆ ఆలోచన విని ఆ మాట విని మరియమ్మని తెచ్చుకున్న వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సందర్భం మీకు తెలుసా? ఆ కుర్చీలో కూర్చుంది ఆయన ఒక రాజు అండి. ఆ కింద ఒక వ్యక్తి వచ్చేదో చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? తెలియకపోవచ్చు, కొన్ని కష్టమే. సందర్భం ఎక్కడంటే నోట్ చేసుకొని తీయక్కర్లా. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 31 నోట్ చేసుకోండి. విషయం ఏంటంటే ఒక వ్యక్తి, ఒక భటుడు, ఒక స్పై, ఇతడు వచ్చి ఈ రాజు దావీదుతో చెప్తున్నాడు, అబ్షాలోము చేసిన కుట్రో అహీతోపెలు కూడా చదవండి చేరి ఉన్నాడని దావీదునకు. నేను అందరినీ కలిపి చదవమంటున్నానమ్మా. ఒకసారి చదవచ్చు కదండి, చదవలేరా? అబ్షాలోము చేసిన కుట్రలో ఆ మాట పట్టుకో. ఏం చేయాలంటే ఇప్పుడు ఆలోచన చెడగొట్టు అని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? వినండి. కొందరు కొన్నిసార్లు మనకి విరోధంగా పోగయి ఒకప్పుడు మనం పొందుకున్నోళ్లే, ఒకప్పుడు మన అండ వలన ఎదిగినోళ్లే, ఒకప్పుడు మన వలన వాళ్ళు బాగుపడినోళ్లే. పరిస్థితులు ఎట్లా మారుతాయి అంటే అలాంటి వారు మనకు వేరుగా పోగై మన మీద ఆలోచన చేస్తూ ఉంటారండి. మీకు ఎదురైనవి ఇలాంటి పరిస్థితుల్లో మన మూలంగా వాళ్ళు మేలు పొందుకుని ఉంటారు, మన మూలంగా కొంచెం ఏమండి ఏదో ఒక సహాయం పొందుకుని ఉంటారు. మరి ఏంటో తెలీదు, ఒక్కసారిగా వాళ్ళు వేరే జతలు కట్టి మనకు విరుద్ధంగా లేనియే ఉన్నాయి పుట్టించుకుని గబు చేస్తూ ఉంటారు మన సాక్ష్యాన్ని. అలాంటి సందర్భాల్లో ఎవడో వచ్చి అంటాడు, ఆడిలా అన్నాడు, నువ్వు ఇలాగ అంటగా అనంటే దాన్ని రుజువు చేయలేం, దాన్ని చూపించలేం, కాదు అని చెప్పలేం. ఏమండి, ఎందుకంటే అబద్ధాలే జనాలకు ఇష్టం, నెగిటివ్ మాటలే, చెడు మాటలే జనాలకు ఇష్టం. అవన్నీ నమ్ముతా కూర్చుంటారు జనాలంతా. ఎంత గాయమైపోద్దో, ఎంత హృదయం పాడైపోద్దో, ఎంత సాక్ష్యం చెడిపోద్దో. కొంతమంది దగ్గర ముఖం ఎత్తుకుంటారు, చూపించుకుంటా కూడా చెల్లుబాటు కానంతగా విరోధులు పోగే మనకి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మన విరోధులు పోగే ఆలోచన చేస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు రంగంలోకి దిగి వాడంతా తెలుస్తా అని చెప్పి నడుం బిగించి దోపి పంచాంగం తీయాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని సందులోకి వచ్చి ప్రార్థన చేయి. అవ్వా, నా తప్పు లేకుండానే, నా విధేయత లేకుండానే వీళ్ళు నాకు వ్యతిరేకంగా తయారయ్యారు. వారు ఏ చెడు ఆలోచనలు నాకు, నా కుటుంబానికి, నా పనికి వ్యతిరేకంగా చేస్తున్నారో వాటిని నీవే సరిచే ప్రభువా నువ్వు ప్రార్థన చేయాలి. అంతే మనం చేయాల్సిందే. నువ్వు వాళ్ళకి విరుద్ధంగా నువ్వు ఒక సభ పెట్టేసేసేసి ఏమండి ఇరాన్ ఇజ్రాయెల్ మాదిరి ఎదురు బదురు కూర్చుని బాంబులు వేసుకుంటే ఏ పనులు కావు. మనం ఎప్పుడు ఫిజికల్ యుద్ధాలు చేయడానికి పిలువబడలేదు. ఆమె ఏం చేయాలి? నా మాట చాలా ఏం చేయాలనంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవా ఇదిగో నా నీతి నీకు తెలుసు, నాకు విరోధంగా. అహీతోపెలు ఒకప్పుడు దావీదు కింద పనిచేశాడు ఆలోచనకర్తగా. బట్ మనోడు ఆలోచన చెప్తే ఎంత పర్ఫెక్ట్గా ఉండదు తెలుసా? వాళ్ళు తిరిగి ఉండదు మనోడు ఆలోచన చెప్తే. కొంతమంది ఉంటారన్నమాట, మంచికైనా ఆలోచన చెప్తారు, చెడుకైనా. కొంతమంది లాయర్లు ఉంటారు చూడు, వాళ్ళకి డబ్బులు చాలు వాళ్ళకి. ఇంకా వాడికి న్యాయం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు అనవసరం. వాడి డబ్బులు ఉంటే చాలు నిజాన్ని అబద్ధం నిజం చేసి చూపించేస్తారు అన్నమాట కొంతమంది. అలాంటి వ్యక్తులు మనలోనూ ఉంటారు. ఏమని నువ్వు వెళ్ళాను అడిగావు అనుకో, వాడి టాలెంట్ ఎలా ఉంటుంది చెప్పనా? నేను బాగు చెత్తకని ఆలోచన చెప్పగలడు, నీ పక్షంగా ఒకరిని పాడు చెత్తకని ఆలోచన చెప్పగలడు. కొందరికి అమా తెలివితేటలు కలిగి ఉంటారు, పనికి మళ్ళీ అన్ని. స్తోత్రం చెప్పు. ఈ అహీతోపెలు చెప్తానంట దేవుడే చెప్పినట్టు ఉంటుంది అంటాడు ఆలోచనలో. ఎవరు చెప్పినట్టు ఉంటుంది? వాడు ఎంత పవర్ఫుల్ దావీదుకు తెలుసు కాబట్టి. కొన్నిసార్లు మన శత్రువు మనకంటే పవర్ఫుల్గా ఉంటారు, కానీ మన దేవుడు వారికంటే పవర్ఫుల్. మన దేవుడు వారికంటే గనుడు, వారికంటే గొప్పవాడు. దావీదు ప్రార్థన చేశాడు. ఎందుకో చెప్పనా? అహీతోపెలు ఎలాంటి చెప్పనా? ఇదిగో ఆ రుంచున్న ఆయన అబ్షాలోము, ఈయన అబ్షాలోము, ఈ పక్కనోడు అహీతోపెలు. అక్కడ ఏమైపడింది?
ఆ గుడారం వేపించి దావీదు యొక్క ఉపపత్నులతో పాపం చేయమని రెచ్చగొట్టి పనిమల్లాడు. చెప్పే ఆలోచనలేనా? చెప్పదగిన ఆలోచనేనా అది? ఇంకేదన్నా చెప్పపోయాడు? దావీదుకి 8 మంది భార్యలు లీగల్గా కాకుండా 10 మంది ఉపపత్నులు ఉన్నారు. ఇప్పుడు ఈ అభిషేలోముకి చెప్పాడు, ప్రజలందరికీ నీకు నీ తండ్రి మీద ద్వేషం ఉందని తెలియాలంటే కొంతమంది కంటే స్వతహాగా వాళ్ళకేం ఆలోచన ఉండదండి, పక్కన కొందరు జారుతారు. నీకు ఎన్ని జరిగిన బుద్ధి లేదు, వాడికే దూరతావు, నీకేం నొప్పి, వాడికి నచ్చింది వాళ్ళు చేస్తారు. ఏంటో వీళ్ళు పక్కన సైతంలాగా చేరతారండి. అసలోడికి ఆలోచన ఉండదు, అసలోడికి బాధ ఉండదు, వీళ్ళు పక్కన చేరి వీళ్ళ ఆలోచనలన్నీ, విషపు ఆలోచనలన్నీ నాడుతూ ఉంటారు అన్నమాట కొంత హృదయాల్లో. కొంతమందిని హీనం చేస్తారు, కొంతమందిని నీచం చేస్తారు. వాళ్ళ హృదయం పాడు చేసి నేను చెడ్డాను, నీ హృదయంలో కూడా వాడు చెడ్డాలి. అదేంటి? స్తోత్రం చెప్పు. నాకు ఒక వ్యక్తి పడలేదండి, నీకు పడితే నువ్వు కలిసి ఉండొచ్చు. ఇప్పుడు నాకు అది నచ్చదంటే ఎలా కుదిరిద్దండి? ఎంత భయంకరమైన హృదయాలు కలిగి ఉంటారో. నాకు నచ్చలేదు కాబట్టి నీకు నచ్చొద్దు, నాకు నచ్చింది కాబట్టి నేను రోబోటా? ఎవడు హృదయం వాడికి, ఎవడు నిర్ణయం వాడికి ఉండాలో వద్దా? చూడండి, నీ పక్కన చేరి నీకు ఆలోచన చెప్పేవాడు ఎవడో వాడుతూ నువ్వు జాగ్రత్త. దేవుడే నీకు ఆలోచన చెప్తానంటే పనికి మనం పక్కన పెట్టుకోమాక. స్తోత్రం చెప్పు. దేవుడే నీకు ఆలోచన చెప్తాడు. అని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు శ్రేష్టమైన ఆలోచన చెప్పాడు. సమయంలో చెప్పలేదా? సొలొమోనుకి ఇచ్చాడేమో లేదా? నీకు ఇస్తాడు. మనుషుల వైపు చూడమాక. వీడు ఎలాంటి వాడనంటే, ఆ రిఫరెన్స్ నోట్ చేసుకోండి. ఆ గుడారం వేపించి 10 మంది ఉపపత్నులతో అందరూ చూస్తుండగా పాపం చెప్పించాడు. అలాంటి భయంకరమైన విషపూరితపు ఆలోచనలు కలిగిన వాడు. నేను చెప్తున్నాను చూడండి, ఇలాంటి భయంకరమైన ఆలోచనలతో తిమ్మిని బమ్మిలు చేసి జీవితాలని ఆడుకునే పాడు చేసేవారిని దేవుడు వదిలిపెడతాడా? అయ్యా, వదిలిపెట్టడండి. ఏమయ్యాడో చూస్తే చూడండి. నన్ను చెప్పనివా? చూడమన్నా కదా, చూడండి. ఈ దావీదు చేసిన ప్రార్థనకి దేవుడు అహీతోపెలు చెడుపు ఆలోచన కలిగిన వాడిని ఏం చేస్తాడంటే, వాడు మొహం మాడిపోయి చెప్తున్నారు మీరేమన్నా. ఎందుకంటే ఒక ఆలోచన విన్నాడు, రెండోసారి అబ్షలోము దేవుడు చేసిన దావీదు ప్రార్థనకి ఈ ఆలోచన చెడగొట్టేశాడు. నేను చెప్పిన ఆలోచన వినలేదా అనే బాధతో ఆ గాడిద గంతగట్టి ఇంటికి వెళ్ళిపోయి 2వ బొమ్మలో ఉరిపెట్టుకుని చస్తే పాతి పెట్టేశాడు. చెడు ఆలోచనలతో ఏం సాధించావు? అరే, నీ తండ్రికి విరుద్ధంగా తయారయ్యావేంట్రా? ఇది కదా చెప్పాల్సింది. మీ నాన్న తర్వాత రాజ్యం ఎట్లాగా నీకు వచ్చిద్దిలే బాబు, ఇలాంటి పనులు చేయొద్దు, ఇది కదా నువ్వు చెప్పాల్సింది. అయ్యా, మనం దేవుని బిడ్డలము, తండ్రిని సన్మానించవలసిన వారము, నీ తండ్రిని సన్మానించు, ఇది కదా వాడు చెప్పాల్సింది. నీ పొరుగు వాడికి మంచి మాటలు చెప్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ పొరుగు వాడికి నీతి మాటలు చెప్తే దేవుడు నిన్ను చూస్తాడు. నీ పొరుగు వాడిని మంచి మార్గంలో పెట్టాలనుకుంటే దేవుడు ఏమో నిన్ను పట్టుకుంటాడు. పనికి మాలని చెప్తే ఇట్లాంటి గతే పట్టింది. నువ్వు చెడింది కాకుండా నీ పొరుగు వాడి ఆలోచన కూడా చెడకూడదామంటే ఇదిగో ఇలాంటి గతే పట్టింది. మొదట మొహం మాడిపోయింది, ఊరేసుకుని చచ్చిపోయాడు, పాతి పెట్టేశారు. స్తోత్రం చెప్పు. నీ ఆలోచనలు ఎప్పుడు పరిశుద్ధమైనవిగా ఉండాలి. నీ ఆలోచనలు ఎప్పుడు ఎదుటి వ్యక్తిని బాగు చేసేవిగా ఉండాలి. నీ ఆలోచనలు ఎప్పుడు దేవుని చిత్తములో నుంచి దేవుని చిత్తాన్ని వెంబడించేవిగా ఉండాలి. దేవుడు అందరి ఆలోచనల్లో, అన్ని ఆలోచనల్లో చూస్తున్నవాడిగా ఉన్నాడు. నిలబడినా, కూర్చున్నా, పడుకున్నా, నువ్వు మాట్లాడుతున్నా, తలంపు వస్తున్నా, రాకమునిపై నువ్వు ఎలాంటి పనికిమాల తలంపులతో ఉంటున్నావు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త. అందుకే ఒక చోట అంటాడు, నా హృదయ ధ్యానము కూడా నీకు ఇంపుగా ఉండాలయ్యా అని ప్రార్థన చేశాడు. ఎప్పుడన్నా ఒక ప్రార్థన చేసావా? నా హృదయంలో ఎన్నో తలంచుకుంటాను ప్రభువా, నా తలంపు తిరిగిన దేవా, నీ తలంచుకున్న తలంపులు నీకు ఇంపుగా ఉండాలి. ఎంత లోతైన ఆత్మ సంబంధమైన ప్రార్థన అది. అన్ని రిఫరెన్స్లు పెట్టలేదండి, హెవీ అయిపోతుంది అని టైము పెట్టలేదు. కీర్తనలు ఎక్కడో ఉంటుంది, తర్వాత చెప్తాను కావాలంటే. నా తలంపులన్నీ నీకు ఇంపుగా ఉండాలయ్యా. ఇప్పుడు ఎవరైనా వచ్చి బయటకు మంచి మాటలు మాట్లాడారు అనుకో, బా ఏవి మాట్లాడారండి, వినసొంపుగా ఉన్నాయి అని మనం ఆనందపడతాం. ఇప్పుడు దావీదు ప్రార్థన ఏంటి? నేను ఏవైతే తలస్తానో, ధ్యానిస్తానో, నా హృదయంలో ఉన్నది నీకు ఇంపైనదిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక్క రోజన్నా అలా ఉన్నావా? ఒక్క రోజన్నా, రోజంతా గడిచిన నీ ఆలోచన దేవుడు చూసి, అబ్బా నా బిడ్డ రోజుని ఎంత ఆత్మ సంబంధిగా ఆలోచన చేశాడు,
అబ్బా నా బిడ్డ రోజంతా వాక్యానుసారంగా ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత వాక్యానుసారమైన నడిపింపు నడగలిగి జీవించాడు. చెడు ముందున్నప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆహా నా బిడ్డ అంత మంచి ఆలోచన చేశాడని ఒక్కరోజన్నా నీ గురించి ప్రభు ఇంపుగా సంతోషపడిన రోజు ఏదన్నా ఒకటన్నా ఉందా నీ జీవితంలో? క్రైస్తవులంగా బ్రతుకుతున్నామంటే సరిపోదు. దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క మనసు తెలుసుకోవాలి. ఆయన క్రియలే కాదు, ఇదిగో ఆలోచనలకి ఇన్ని జవాబులు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. యెషయా 29:15 నోట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, తమ ఆలోచనలు యెహోవా కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలుసు అనుకుని చీకట్లో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడండి నిజముగా నీతో మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు దుష్టుని చేత ఆవరించబడిన హృదయాలు అట్లాగే చెప్తారులే, చెప్పినవన్నీ చెప్తే బతికినట్లే. హృదయాలు అది దేవుడికి తెలియదు, సేవకుడికి తెలియదు, చలామణి అయిపోదాం అన్నట్లుగా ఉంటాయి. అంటే వినాలి, కళ్ళు మొదలు పడిపోతున్నాయి అనుకుంటారు. దేవుడు ప్రతి ఆలోచన విడదీసి విడమరిచి ప్రతి జీవితాన్ని, ప్రతి హృదయాన్ని కూడా చదువుతూ మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అనుకుంటారంట అట్లాగే చెప్తారులే, ఎవరికి తెలుసులే, ఎవరు చూశారులే. వాళ్ళకి ఇంతగా విడమరి చెప్తున్న హృదయంలో భయం పుట్టదండి. మా గురించి ఎవరికి తెలుసు, మమ్మల్ని ఎవడు చూశాడు, తెలిస్తే కదా బాధ. ఎవరికి తెలియాలి? మనుషులుగా. దేవుడు చూస్తున్నాడు రమ్మర్రు అని అంటే ఇంక మనుషులు తెలియాల్సిందేంటి? చాలా మందికి దేవుని వాక్యం వింటున్నప్పుడు తిరుగుబాటుతనం వచ్చింది అంతరంగంలో. కొంతమందికి ఏమో ఏమండి ఇంకెంతసేపు మాట్లాడుతావు, ఇంకెంతసేపు మాట్లాడే దేవుని మాటే కదా మాట్లాడేది, నీ బాగు కోసమే కదా మాట్లాడేది, నీ భవిష్యత్ కోసమే కదా మాట్లాడేది, నువ్వు దేవుని దృష్టిలో మంచివాడు అవ్వాలనే కదా మాట్లాడేది, నువ్వు రాకడికి సిద్ధపడే బిడ్డగా అవ్వాలనే కదా మాట్లాడేది. భయంకరమైన ఆలోచనలు ఉంటాయి. మందిరంలో నీతిమంతులు కనబడతారు. ఇక ఇళ్లలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఏమండి కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఒరిజినాలిటీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. పావురాల గుంపులో చేరిందంట కాకి, సున్నంలో దూరి బయటకు వచ్చే అంతా నేను అట్లాగా ఉందని అనుకొని చెప్పి అక్కడ దూరిందంట. గడిచిపోతుంది చక్కగా, అది డౌట్ వస్తానే ఉంది అక్కడికి, బట్ గడిచిపోతుంది. పై నుంచి కాకులు వెళ్తుంటే వాటిని చూసేటప్పుడు ప్రాణం ఒక్క పలంగా బయటకు వచ్చి కా ఉందంట. మిగతా ఎన్ని పొడి చెప్పేసినాయి అంట. ఎంతకాలము ఇలా డ్యూయల్గా ఉండగలవు, ఎంతకాలం నటిస్తూ ఉండగలవు, ఎంతకాలము ఏమండి పైకి భక్తి లోపలేమో పాపంతో బ్రతుకుతావు. దేవుణ్ణి ఆలోచనలు విరిగి ఏమండి ఆయన నీతో మాట్లాడుతుంటే మరుగుగా ఉంటాయి. ఎలా మరుగు అవుతాయి? దేవునికి ఎలా మరుగు అవుతాయి అండి? నేనే చెప్తున్నా, నీ ప్రతి ఎమోషన్స్లో నీ హృదయము దేవుడు అర్థమయ్యేలాగా చూపిస్తాడని నేనే చెప్తుంటే ఎలా దేవునికి మరుగుగా ఉంటాయి అనుకుంటున్నావు? నువ్వు ఎంత, మళ్ళీ చెప్తాను మీకు బోరు కొట్టిన, ఎంత ప్రార్థన చేస్తున్నావని కాదు, ఎంత వాక్యం చదువుతున్నావని కాదు, నీ ఆలోచనలు నీ క్రియలు దేవుడు చూస్తున్నాడని భయం నీకు మొదటిగా రావాలి. మనుషుల ముందు చేసే ప్రదర్శన కాదు. కొంతమంది అంట మా పని ఎవరికి తెలిసిద్ది, మమ్మల్ని ఎవరు చూస్తారని చీకట్లో తమ క్రియలు చేస్తూ ఉంటారంట. ఎక్కడ చేస్తారండి? చీకట్లో, ఎవరు చూడని చోట, ఎవరు లేని చోట పనులు చేస్తూ ఉంటారంట. హల్లెలూయా. మీ ఇంటికాడ నువ్వు సినిమా చూస్తూ ఉన్నావు, సడన్గా నేను వచ్చి వందాలండి అంటాను, నువ్వేం చేస్తావు? పెట్టు చూద్దాం అమ్మా, నేను చూడనా? మరి దేవుడు చూస్తున్నాడు కదా, నీ ప్రతి పని దేవుడు చూస్తున్నాడు కదా, అదెందుకు భయం పుట్టదు? నిన్న నేను మనం ఎప్పుడు బయట విజయవాడ వచ్చి మొన్న శుక్రవారం సరే కూర్చున్నా, నేను రావాలని కూర్చున్నా. ఈలోపు నాకు కొన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి వాట్సాప్లో. అక్కడ మేము ట్రైనింగ్కి వెళ్ళిన పాస్టర్ గారిది వీడియో కట్ చేసి కొంచెం ఒక షార్ట్ వీడియో పెడితే అది చూసిన కింద ఇంకొకళ్ళు వచ్చింది వాక్యం, అది చూసా. అది స్కిప్ చేయగానే ఏదో సినిమాది ఒక రీల్ వచ్చేసింది. మనం పర్టికులర్గా ఒకటే రావకండి, ఏదో వస్తుందో తెలియదుగా వచ్చింది. అది వచ్చింది, బయట ఎవరో పిలుస్తున్నారు, ఇది ఫోన్ ఏమో మంచి సౌండ్ వస్తుంది. సరే నా ఆపి నేను బయటికి వెళ్ళా. ఇప్పుడు ఇది బయట దాకా కనపడి నా బాధ ఏంటి, చర్చికి వచ్చే అమ్మాయి వచ్చింది, నా బాధ ఏంటి, ఇంకా 2 వీడియోస్ నేను దేవుని చూసినప్పుడు లేదు.
నెక్స్ట్ వచ్చింది, వచ్చిన 10 seconds వచ్చింది, నేను స్కిప్ చేసే గ్యాప్లో ఈ అమ్మాయి వచ్చింది. ఇప్పుడు నా బాధ నా హృదయానికి అనిపిస్తుంది చెప్పనా? ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనుకునేది, మన బాధ అంతా అదేనండి. మనిషి ఏమనుకుంటాడో, ఇప్పుడు ఆవిడేమనుకోకపోతే నేను చూడొచ్చా? దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు చూస్తున్నాడు కదా. నాకు కాసేపు అసలు నేను ఎందుకు ఓపెన్ చేశాను, వెనక్కి వెళ్ళాను. ఓకే, నేను ఓపెన్ చేసింది వాక్యం కోసం, నేను దీన్ని ఓపెన్ చేయలా, అది నెక్స్ట్ లైన్లో వచ్చింది. సో ఇక్కడ ఆవిడేమనుకున్నా, దేవుని దృష్టిలో నేను న్యాయమే కదా దేవుని దృష్టిలో. కావాల్సింది నువ్వు దేవుని దృష్టిలో ఎట్లాగున్నావని, నీ హృదయం చూస్తున్న దేవునికి నువ్వు ఎట్లా ఉన్నావని రాత్రి నీ ఆలోచన ఎలాగున్నాయి ఒకసారి చూసుకోండి. ఈ స్లైడ్లో మీకు ఏమైనా అర్థమవుతుందా? అవి ఇరుకోకోళ్ళు కావండి, అవి ఇరుకోకోళ్ళు కావండి. అవి ఇరుకు అయితే కాదు. ఇంకా ఏమన్నా అర్థమవుతున్నా? అక్కడ ఏదో బంధించారేంటి? ఆత్మలా ఇక్కడ బంధించారు. చూడండి ఈ విషయం ఏంటంటే, యేసు ప్రభు వారికి అడ్డముగా వస్తున్న గోడలు అవన్నీ. అక్కడ ఎవరున్నారు? అడ్డంగా కొన్ని గోడలు ఉన్నాయి అన్నమాట. వాటిని పడగొట్టేసేసేసి ఆ బంధించేసి కొన్ని అప్పచెప్తున్నారు. నేను అర్థంలా మీకు చెప్తాను, కంగారు పడకండి. ఈ రోజున భక్తిని పాడు చేసే, విశ్వాసాన్ని పాడు చేసే ఎన్నో వివాదములు, వితండవాదాలు ఉన్నాయి సమాజంలో, సోషల్ మీడియాలో. అవి చూసినప్పుడు నేను చెప్తున్నా, నేను ఫస్ట్ టైం నేను ఒక వీడియో చూసినప్పుడు, వాళ్ళు వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నప్పుడు, ఒక 15 minutes వీడియో చూసినప్పుడు నాకే అనిపించింది, నిజంగా వీళ్ళంతా చెప్పిన దాన్ని బట్టి వాక్యం అంతా తప్ప. 15 minutes చూసా నా 9-10 సంవత్సరాల విశ్వాస జీవితం అంతా కూడా ఒక్కసారిగా శూన్యమా అనే అంత ఎఫెక్ట్ చూపించింది వీడియో. ఒక 10 వీడియో వాక్యం ఇలా ఉంది, అలా ఉంది చూపించినప్పుడు ఎన్ని చూస్తే అసలు వాక్యం అంతా తప్పే కదా ఏదో అనిపించేసింది హృదయానికి. ఈ రోజున చాలా మంది యేసు ప్రభు వారు నిజమైన దేవుడు కాదని, ఆయన పరిశుద్ధుడు కాదని, ఆయన చనిపోలేదని, ఆయన కన్యగర్భను పుట్టలేదని ఎన్నో తీసుకొస్తూ ఉంటారు. అలాగే నీకు అవి ప్రాబ్లం కాకపోయినా నీ అంతరంగంలో ఎన్నో చెడు తలంపులు నిన్ను భక్తి చేయకుండా, నిన్ను వాక్యం వినకుండా, వాక్యం గుర్తుండకుండా, వాక్యం ఎదగకుండా, ప్రార్థన నడవకుండా, ఎన్నో ఆలోచనలు, ప్రార్థనలో కూర్చోగానే కొన్ని ఆలోచనలు, వాక్యం చదువుతున్నప్పుడే కొన్ని ఆలోచనలు, నువ్వు క్రీస్తులో బలపడకుండా కొన్ని అడ్డుపడిపోతూ ఉంటాయి. ఏం చేయాలంటే వాటన్నిటిని బంధించి ఎవరికి అప్పచెప్పాలి? వాళ్ళదే చేస్తున్నారు అక్కడ. అవన్నీ బంధించేసేసి దేవునికి అప్పచెప్పాలి. మన హృదయంలో ఎన్నో తలంపులు పుడుతూ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు పుడుతూ ఉంటాయి. చెడు తలంపులు వచ్చినప్పుడు, ప్రభువా నేను క్రైస్తవుణ్ణి, నాకేంటి ఆ వ్యక్తితో పాపం చేయాలనిపిస్తుంది, నాకేంటి ఆ సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, నాకేంటి ఏమండి కొన్ని యథార్థంగా అనిపిస్తాయండి. ఎవరో ఇక్కడ నీతిమంతులేం కాదు. అనిపించినప్పుడు నెక్స్ట్ మూమెంట్ చెప్పాలి, ప్రభువా నాకు ఈ ఆలోచన వస్తుంది. మీరు చెప్పారు లేదు, నేను చాలాసార్లు ప్రభువుకి చెప్పాను. నా హృదయం పాడైపోయినప్పుడు, కొన్ని శోధనల్లో పడినప్పుడు, ప్రభువా అదిగో కొన్ని వ్యక్తుల మూలంగా నాకు శోధన కలుగుతుంది, నేను లిమిట్ దాటి పాపం చేస్తే నీ నామానికి అవమానం, కానీ నాకు ఆ కంట్రోల్నెస్ కావాలి, నాకు ఆ టెంప్టేషన్లో పడిపోకుండా నాకు నీ సహాయం కావాలి. ఎన్నో ప్రార్థనలు ప్రభు ఎదుట పెట్టి ఎన్నో ఉన్నాయి. స్తోత్రం చెప్పు. అలా పెట్టకపోతేనండి పతనమైపోతామండి. నీ హృదయానికి వచ్చే తలంపు నువ్వు పట్టుకోవాలి. ఈ మధ్య లేటెస్ట్ మిషన్లు అన్నీ వచ్చేసినాయి ఏమండి. ఆ లేటెస్ట్ మిషన్లో ఒక పొలంలో ఏదో తీస్తున్నాయి, ఆ ఉల్లిగడ్డలు వస్తే మట్టి చెత్త పడిపోతుంది, కరెక్ట్గా ఆ ఆలుగడ్డని కరెక్ట్గా అలా కొట్టేస్తుంది డబ్బాలోకి. ఎంత మనిషి క్రియేట్ చేసిన టెక్నాలజీయో. నేను అంటున్నాను, నీ రోజంతట్లో వస్తున్న ఆలోచనలు నువ్వు మానిటర్ చేయి. పోయిన వారం ఈ వాక్యం చెప్పాను, మళ్ళీ వారం వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పటికి నాకు తలంపులు వస్తుండగానే నాకు గద్దింపు వచ్చేస్తుంది. హల్లెలూయా. అమ్మో ఈ తలంపు వస్తుంది, నీకు ఆ భయం రావాలి. ఆ వచ్చిన తలంపులు, ప్రభువా ఇది నీ చిత్తం కాదుగా, ప్రభువా ఈ చూపు నీ చిత్తం కాదుగా, ప్రభువా ఈ మనసు నీ చిత్తం కాదుగా అని ప్రభువుకి అప్పచెప్తే ఆయన తన చిత్తానుసరమైన మనసును నీకు దయచేసేవాడిగా ఉన్నాడు. నోట్ చేసుకోండి, 2 కొరింథీ 10:5 మాట ఉంది. ప్రతి ఆలోచనను ఏంటంట, ఫస్ట్ పాయింట్, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టండి. చెరపట్టి ఏం చేయాలి? ఆయనకి అప్పచెప్పాలి. ప్రభువా ఈ ఆలోచన నీ నుంచి దూరం చేసేస్తుంది, ఈ ఆలోచన నీతిగా లేకుండా చెరపట్టేసేయాలంట. బానిసగా పట్టేయాలి, అది నిన్ను పట్టుకోకూడదు.
నీ ఆలోచనలు నువ్వు పట్టుకుని దేవునికి అప్పచెప్పకపోతే నీ ఆలోచనలు నిన్ను పట్టుకుని నిన్ను మరణానికి ఈడ్ చేస్తాయి. జాగ్రత్త. హల్లెలూయా. నా మాటలు అర్థమైనాయా మీకు? నేను ముగిస్తున్నాను. ఒకసారి మనం రివ్యూ చూసుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే విషయాలు చూద్దాం. ఫస్ట్ ఏంటిది? నేను చెప్తున్నా, అందరూ చెప్పండి. మన ఆలోచనలకు చక్కని ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ఇస్తాడా ఇవ్వడా? నీ ఆలోచనలకే ప్రత్యుత్తరం ఇస్తాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినాక ప్రార్థన చేస్తున్నప్పుడు హృదయంలో చెడ్డ తలంపులతో ప్రార్థన చేయమాక. మీరు వినండి, వీడి పేరేంటి? ఇస్కరియోతు యోధ హృదయంలో సాతాను ఆలోచన పుట్టించింది. ఆ ఆలోచనని ప్రభు ఖండించాడు. అక్కడే చెప్పాడు, నన్ను అప్పచెప్పేవాడు పెద్ద కీడు ఉంటుంది, ఎవడో ఆ డేర్ చేయమాక నేను చెప్పిన వాడు ఆలోచనను అప్పచెప్పకుండా దేవుడికి నేనేనయ్యా నా మనసు చెడిపోయింది క్షమించి అనకుండా విడిచిపెట్టకుండా ఆ చెడ్డ ఆలోచనలతోనే బలలో చేయవేస్తాడు. చెడు తలంపులు కలిగి నువ్వు బలలో చేయవేస్తున్నావేమో, చెడు తలంపులు కలిగి ప్రార్థనలు ఏకీభించి ఆరాధనలు ఏకీభించి వెళ్ళిపోతున్నావేమో. నువ్వు హృదయాలు బావుగా ఎరిగిన దేవుడు. నువ్వు మందిరానికి ఎలాగైనా రా, వెళ్ళేటప్పుడు కనుక ఆలోచన సరి చేసుకోకపోతే జాగ్రత్త. వాడి పేరు ఇస్కరియోతు యోధను కాపాడలేకపోయాడు. ప్రభు కూడా కాపాడలేకపోయాడు. నీ ఆలోచనలు ప్రభువుకి తెలుసు. మందిరానికి వచ్చినప్పుడు, సేవకుడి దగ్గర ప్రార్థన చేపించుకుంటున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు నీ వారంలో చెడిపోయిన ఆలోచనలు ఉంటే, ఇదే విషయాలు దేవుడితో మాట్లాడుతుంటే నువ్వు సరి చేసుకునే ప్రయత్నం చేయి. హల్లెలూయా. సరి చేసుకునే ప్రయత్నం చేయి. నీ ఆలోచన దేవుడికి తెలుసు, ప్రత్యుత్తరం ఇస్తాడు. నిత్యము నిన్ను ఆవరించి ఉండే దేవునికి నీ ఆలోచనలు తెలుసు. చూసాక 2వ స్లైడ్లో, నీ వెనక, నీ ముందు, నువ్వు పడుకున్నా, నువ్వు కూర్చున్నా, నువ్వు నడిచినా, నువ్వు ఊరెళ్ళినా ఆవరించి ఉండే దేవుడు. హల్లెలూయా. ఆవరించి ఉన్న దేవునికి నువ్వు బస్సు ఎక్కినా దిగినా, ట్రైన్ ఎక్కినా దిగినా, నువ్వు జాబ్కి వెళ్ళినా, ఎవరిని చూసి నీ ఆలోచనలు ఆయనకు తెలుసు. కాబట్టి నీ ఆలోచనలు చూస్తున్న దేవుడిని బట్టి నువ్వు భయం కలిగి జీవించు. సమూయేలుకి ఆలోచన చెప్పిన దేవుడు నీకు చెప్తాడు. చెప్పడా? సమూయేలుకి ఆలోచన చెప్పాడు, ఆయన నీకు కూడా ఆలోచన చెప్తాడు. నువ్వు అడుగు, నువ్వు ధ్యానించు. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని కూడా దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన వెనకడిగే దేవుడైతే కాదు. అదిగో ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధిని గ్రహించేవాడు ఆయన. నువ్వు ఏమి ఎరగని వ్యక్తివైనా దేవునిలో ఉన్నందుకే దైవికమైన జ్ఞానముతో, ఏమండి నేను కోట్లు సంపాదించకపోవచ్చు, కానీ జీవితాలను కట్టగలవు, ఆత్మలను పట్టగలవు. దానికి దేవుడు ఆ శక్తిని, ఆ బుద్ధిని దేవుడు నీకు దయచేస్తాడు. అడుగు, నేర్పించినప్పుడు నేర్చుకో, ప్రార్థనలో వాక్యంలో నేర్చుకో. నీ మనస్సు, నీ మానసిక శక్తి మారిపోతుంది, నీ ఆలోచన శక్తి మారిపోతుంది. ఆమేన్. నెబుకద్నెజర్ ఆలోచనలకు జవాబిచ్చిన దేవుడు నీ భవిష్యత్తు గురించి కూడా జవాబిచ్చాడు. మళ్ళీ ఇవ్వక్కర్లా, ఇచ్చేసాడు నీ భవిష్యత్తుకి. ఎవరు ఇవ్వలేదంటారా? నీ భవిష్యత్తు గురించి దేవుడే మాట్లాడలేదా? ఇచ్చాడు. నువ్వు చింతించమాక. నెబుకద్నెజర్ ఆలోచన జవాబిచ్చాడు. నెబుకద్నెజర్ గర్వానికి కూడా జవాబిచ్చాడు, నువ్వు గర్వించమాక. గర్వానికి ఏం చెప్పాడు? గడ్డి మేపిచ్చాడు. నువ్వు గర్వించమాక. యోసేపు ఆలోచన జవాబిచ్చాడు. భార్యాభర్తల ఆలోచన ఎలా ఉన్నాయో జాగ్రత్త చూసుకోండి. కుటుంబ విషయాల ఆలోచన ఎలా ఉన్నాయో జాగ్రత్త చూసుకోండి. నువ్వు సరి చేసుకోకపోతే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. యోసేపు నుంచి ఆలోచన చూసిన దేవుడు ఈ రాత్రి నీ ఆలోచనలు, నీ కుటుంబంలో భార్య పట్ల, భర్త పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల ఎలా ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు. అహీతోపెల ఆలోచన చెడగొట్టి కీడు చేసిన దేవుడు. అహీతోపెల ఆలోచన చెడగొట్టాడు, రాజును పట్టుకోకుండా కీడు చేశాడు. నీ ఆలోచనలు చెడ్డవైతే వాటిని పట్టుకుని దేవునికి అప్పచెప్పు, లేకపోతే ఆ కీడు ఏదో నువ్వే అనుభవించాల్సి వచ్చింది. నీ ఆలోచనలోని చెడేంటో వాటిని పట్టుకుని దేవునికి అప్పగించు. అదే ఆఖరి మాట, మన ఆలోచన చెరపట్టి దేవునికి అప్పగిద్దాం. ఎవరికి అప్పగిద్దాం? దేవునికి అప్పగిద్దాం. నువ్వు ఒకవేళ